మనం ప్రతి ఒక్కరం కూడా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. हमारे एक जन प्रभु का वचन को ध्यान से सुनेंगे. ఈ రోజు आज का दिन దేవుని యొక్క ప్రత్యక్షత. परमेश्वर का प्रत्यक्षता. అంటే దేవుని యొక్క ప్రత్యక్షత అంటే ఏంటి? परमेश्वर का प्रत्यक्षता का मतलब क्या है? మనం అనుకున్నట్టు కాదు. जैसा हम समझते हैं वैसा नहीं. కలో या तो स्वप्न हो, ఒక కల్లో నాకు దేవుడు కనిపించాలి, स्वप्न में मुझे प्रभु दिखाई देना है, నాకు దర్శనంగా దేవుడు या కనిపించాలి, दर्शन में दिखाई देना है परमेश्वर, ఏదన్నా ఒక అద్భుతంగా నాకు కనిపించి దేవుడు కనిపిస్తాడు. कोई अद्भुत रीति से परमेश्वर मुझे दिखाई देगा. ప్రియులారా, प्रियो, ఈ యొక్క కొత్త నిబంధన భక్తులం మనం. हम तो नया नियम के भक्तगण हैं. క్రొత్త నిబంధన नया नियम के ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడాడు. इर्मिया के द्वारा परमेश्वर ने बात किया था. రాబోయే దినాల్లో మీకు ఒక క్రొత్త నిబంధన ఇస్తున్నాను అన్నాడు. आने वाले दिनों में मैं एक नया वाचा बांधूंगा. అది ఐగుప్తీయుల నుంచి ఇజ్రాయేలు నేను తీసుకొచ్చినప్పుడు ఇచ్చినటువంటి నిబంధన కాదు. जब मैंने इजरायलियों को मिस्र से छुड़ा के लाया था, उस समय का दिया हुआ वाचा की जैसा नहीं है. జాగ్రత్తగా వినాలండి వాక్యం. आप वचन को ध्यान से सुनना, నేర్చుకోవాలి. सीखना है. నేర్చుకొని सीखकर మన దగ్గర ఉంచుకోకూడదు. अपने पास ही नहीं रख छोड़ना. అన్ని జనులు ఉంటారే, अन्य जाति होंगे, నామకార్థ క్రైస్తవులు ఉంటారే, नामधारी मसीह होते हैं ना, వాక్యానికి కరెక్ట్ గా నడవకుండా जो वचन के अनुसार नहीं चलते వాళ్ళతో చర్చించి ఇదిగో తప్పు చేస్తున్నారు, మీరు ఇలా చేయండి, ఇది తప్పు, వాక్యం ఇలా ఉందని మనం చర్చించుకోవాలి. तो इस तरह उनके साथ चर्चा करें. आप जो कर रहे गलत कर रहे, वचन तो ऐसा है बोलकर बात करनी चाहिए. అప్పుడే నువ్వు విన్నట్టు, तभी आप सुनने का मतलब बनता है. అప్పుడే దేవుడు కూడా శబాష్ నువ్వు విన్నా దాన్ని అమలు చేస్తున్నావు. तभी परमेश्वर कहेगा शाबाश, आपने जो कुछ सुना है अमल करने लगा. మన క్రైస్తత్వంలో ఉన్నటువంటి చాలా బలహీనత ఏంటంటే हमारे ईसाईत्व के अंदर की कमजोरीपन क्या था? వింటాం विंटाम सुनते हैं. దాన్ని మనం బలహీనులకి దాన్ని ఆత్మీయత బలహీనులు వాక్యం యొక్క డాక్ట్రిన్లో తప్పుగా ఉంటారే వాళ్ళని మనం చర్చించం. तो जो आत्मा में कमजोरी है, वचन के डॉक्ट्रिन के अनुसार नहीं रहते, उनसे हम चर्चा नहीं మనకు करते. తెలుసు వీళ్ళు సరైనటువంటి డాక్ట్రిన్ లో లేరు, हम जानते हैं ये वचन के अनुसार नहीं है, వీళ్ళు వాక్యానుసారం లేని జీవితం వెళ్ది. बिना वचन का जिंदगी है इनका. కాబట్టి మరి వీళ్ళని కొంచెం మేము హెచ్చరిస్తే బాగుంటది. तो हमें इसे थोड़ा सावधान करें तो अच्छा लगेगा. హెచ్చరించాలి सावधान అనే करना है. ఆత్మీయ ఉమంగు మనలో तो ఉండాలి. इस तरह की आत्मिक उमंग रहना चाहिए. అది క్రైస్తవుల్లో తక్కువ అవటం వల్లనే క్రైస్తవ్యం పెరగట్లా. इस उमंग ईसाइयों में कम होने की वजह से ही ईसाईत्व आगे नहीं बढ़ रहे. అందుకే క్రైస్తవులు ముందుకు నడవట్లేదు, క్రైస్తత్వం అభివృద్ధి కావట్లా. इसलिए ईसाईत्व जो है आगे नहीं बढ़ रहे, ना उन्नति में जा रहे, అభివృద్ధి అవట్లా. वृद्धि नहीं हो रहे. అదే మన చింత. यही हमारी అదే चिंता. పౌలు అన్నాడు, సంఘముల చింత నన్ను బాధిస్తుంది అన్నాడు. तो इसी को लेकर पौलुस ने कहा था, सब कलिशों की चिंता मुझे दबाती है. సంఘముల చింత నన్ను బాధిస్తుంది అంటే कलिशों की चिंता दबाने का मतलब, సంఘం అంటే దేవుని యొక్క రక్షణలో కొనసాగుతూ సమర్పించుకున్న వాళ్లే సంఘం. कलिश यानी कि परमेश्वर का उद्धार में आगे बढ़ते जाते हैं और समर्पण जिंदगी जीते, वही कलिशा है. సమర్పణ ప్రభు కోసం సమర్పించుకున్నాం. प्रभु के लिए समर्पण करते हैं. ముందు దేవుని పని, पहले परमेश्वर का काम, తర్వాత మన పనులు. उसके बाद अपना काम. మనకు దేవుని పని ఉన్నప్పుడు దేవుని పని. जब परमेश्वर का काम होते तो परमेश्वर का. ఈ రోజు దేవుని పని లేదు, आज परमेश्वर का काम नहीं మన है, పని ఏదైనా చేసుకుందాం. हम अपना काम करेंगे. ఈ రోజు దేవుని పని ఉంది, हाँ, आज परमेश्वर का काम है, సంఘంలో పని ఉంది, कलिशा में काम है, మన పనులు వద్దు. लेकिन अपना काम नहीं करना. ఇదే అభివృద్ధి. ये इसी को बोलते हैं अभिवृद्धि ఇది करना. మనలో అభివృద్ధి, हमारे में उन्नति होना, మనలో అభివృద్ధి, हमारे में మన ద్వారా ఇతరులకి అభివృద్ధి పరచటం. दूसरों को भी हमारे द्वारा उन्नति में लेके चलना. కాబట్టి इसलिए ఈ రోజు ప్రత్యక్షత आज प्रत्यक्षता को దీని लेकर గురించి మనం నేర్చుకుందాం. सीखेंगे. నిన్న కొంత నేర్చుకున్నాం. कल का दिन कुछ सीखा था. నిన్న అబ్రహాం యొక్క జీవితంలో अब्राहम की जिंदगी में ఆయన బలిపీఠాలు కట్టినట్టు మనం నేర్చుకున్నాం. हमने देखा कि उन्होंने बहुत सारे वेदियां बनाया है. అతడు ఏ క్రొత్త స్థలానికి వెళ్ళినా तो जहाँ भी नया जगह जाता है वो మొట్టమొదట బలిపీఠం నిర్మించేవాడు, सबसे पहले वेदी को बनाता था, తర్వాత తన సొంత పని చేసుకునేవాడు. उसके बाद ही खुद का काम करता था. అన్ని విన్నాం. कल सुने थे इस ముందు बात. బలిపీఠం కట్టాలి. सबसे पहले वेदी बनानी है. కాబట్టి इसलिए బలిపీఠాలు 4 కట్టాడు. బలిపీఠాలు तो अब्राहम ने 4 वेदी बनाए हैं. ఒక్కొక్క బలిపీఠానికి ఒక్కొక్క పేరు. एक एक वेदी को लेकर एक एक नाम दिया है. ఈ రోజు आज ప్రత్యక్షత అనే బలిపీఠం. प्रत्यक्षता का वेदी, మొట్టమొదట सबसे पहले ప్రత్యక్షత అనే బలిపీఠం. प्रत्यक्षता का वेदी यानी कि प्रकट होने का. అంటే ఆ బలిపీఠం మీద ఏమన్నాడు, గొర్రెల్ని
మరి ఎద్దుల్ని వధించాలన్నాడు. उस वेदी के ऊपर बोला गया है कि भेड़ बकरों को बैलों को गायों को चढ़ाना करके बोला, వదిలిపెట్టి వెళ్ళొద్దు అన్నాడు. तो छोड़ के नहीं जाना అట్లా बोला। కట్టి వెళ్ళొద్దు, ऐसा बनाकर मत जाना, దాన్ని వాడుకోండి उसे అన్నాడు. इस्तेमाल करो, దాన్ని వాడుకోండి అన్నాడు. उसे इस्तेमाल करो। మంచిది. అలాంటి వారిని దేవుడు ఆశీర్వదించాడు. इस तरह के लोगों को परमेश्वर ने आशीष दिया, ఆశీర్వదించాడు. आशीर्वाद किया। అయితే तो फिर కొత్త నిబంధన అనుసారంగా नए नियम के अनुसार బలిపీఠం అంటే ఏమనుకున్నాం? वेदी का मतलब हमने क्या समझा था? సమర్పణ స్థలము అనుకున్నాం. समर्पण की जगह, సమర్పణ స్థలము समर्पण की जगह है। నేను చెప్పాను నిన్న. कल बताया था मैंने, ఎంతో మంది భయంకర క్రూరులైన వాళ్ళు जो भयानक क्रूर इंसान है, వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళి వాళ్ళు వాక్యాలు ఉండి వాళ్ళ హృదయాలను సమర్పించుకున్నటువంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. वो परमेश्वर का सम्मुख जाने के बाद अपने हृदय को समर्पण करने का बहुत सारे गवाहियां है। నేను కూడా मैंने भी అయిష్టంగానే సంఘానికి వెళ్ళాను. बिना मर्जी का ही कलिशे में गया था। నా విషయం నేను చెప్తాను. मैं अपना बात बताता हूँ, అయిష్టంగా వెళ్ళాను నేను. बिना मन का ही गया था। పాస్టర్ గారు పిల్లలు మేము వెళ్తాం సంఘానికి అంటే వాళ్ళని అక్కడ వదిలిపెట్టలేక నేనే వెళ్ళాను. तो पास्टर माँ कहते थे बच्चे हम कलिशे में जाएंगे बोले, तो मैं अकेला नहीं छोड़ सकता था, इसलिए गया था। వాళ్ళతో పాటు వెళ్ళాను. उन्हीं के साथ गया था। వాళ్ళు ముందు కూర్చునేవాళ్ళు, वो आगे बैठते थे, నేను వెనక వైపు मैं కూర్చునేవాడు. पीछे बैठता था। నా ఇష్టం వచ్చినప్పుడు నేను బయటికి వెళ్ళేవాడిని. जब मन न करता तो बाहर जाता था, బయటికి వెళ్ళి సిగరెట్లు తాగేవాడిని, सिगरेट पीता था, గుటకాలు తినేవాడిని, गुटखा खाता था, కాసేపు కూర్చునేవాడిని, थोड़ी देर और बाहर बैठता था, మళ్ళీ వచ్చి వెనక వైపు కూర్చునేవాడిని. फिर आके पीछे बैठता था। నాకు ఆ సంఘం సహవాసం అంటే ఇంట్రెస్ట్ కాదు. तो उस वक्त वो कलिशे से कोई मेरा मन नहीं था। సహవాసం అంటే భక్తులు అనేక మంది ఉన్నటువంటి స్థలం. संगति यानी कि जो भक्तगण है बहुत सारे इकट्ठे हो जाते हैं, उसी को సహవాసం అంటే ఏంటంటే అనేక మంది ఉన్న స్థలం. बहुत सारे लोग इकट्ठा होने की जगह, ఒకరితో ఒకళ్ళు సహవాసం. एक दूसरे से संगति करनी, నిన్ను వరి నీ పొరుగు వారిని ప్రేమించు अपने समान अपने पड़ोस से प्रेम అంటే कर, అది నేర్చుకోవటానికి. यानी कि सीखने के लिए, అది నేర్చుకోవటానికి सीखने के लिए సంఘాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, कलिशा दिया है, परमेश्वर ने కట్టాడు. बनाया। కాబట్టి इसलिए బైబిలు యొక్క చరిత్రలో అంతట్లో కూడా बाइबल के इतिहास में మొట్టమొదట బలిపీఠం కట్టినట్టు ఘనత నోవాకు దక్కింది. सबसे पहले वेदी बनाने की सामान जो है नूह को मिला था। ఎందుకు నోవాకు బలిపీఠం కట్టాడు? क्यों बनाया था नूह ने वेदी? నోవాకు బలిపీఠం ఎందుకు కట్టాడంటే क्यों बनाया कि वेदी? దేవుడు नूह ने- జలప్రళయం నుంచి ఆయన్ని కాపాడాడు. परमेश्वर ने जल प्रलय से उन्हें बचाया था, జలప్రళయం నుంచి ఆయన్ని కాపాడాడు. जल प्रलय से उन्हें అది बचाया था। కృతజ్ఞత బలిపీఠం. वो शुक्रगुजारी की वेदी थी। మీకు అర్థమవుతుందండి? समझ में आ रहा है? కృతజ్ఞత బలిపీఠం. वो शुक्रगुजारी की वेदी है। ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి अब नया नियम में आते हैं तो దేవుడు నీకు ఏది చేసినా, परमेश्वर आपके जिंदगी में कुछ भी నీ करता हो, జీవితంలో చిన్న మేలు చేసినా పెద్ద మేలు చేసినా आपकी जिंदगी में चाहे बड़ा भलाई किए छोटा भलाई का कार्य किया हो, నీ హృదయంతో ఆత్మీయ బలిపీఠం కట్టాలి. आपके हृदय के द्वारा आत्मा की वेदी बनाना, రాళ్లతో కాదండి. पत्थरों से అసలు नहीं। నువ్వు నేనే జీవం కలిగిన రాళ్ళు అని చెప్పాడు పేతురు గారు. पत्रस ने तो यही बोला, आप और हम ही जीवित पत्थर हैं। పేతురు ఏమన్నాడు? पत्रस ने क्या कहा? జీవం కలిగిన రాళ్లతోటి ఆత్మీయ మందిరాన్ని కట్టండి అన్నాడు. जीवित पत्थरों के द्वारा आत्मिक संबंध मंदिर को बनाइए बोला था। పాత నిబంధన అయితే నిర్జీవమైన రాళ్లతోటి మలచని రాళ్లతో కట్టు అన్నాడు. तो पुराने नियम में तो निर्जीव पत्थरों से, ना तराशे हुए पत्थरों से बनाने के వాటితో लिए కట్టు అన్నాడు. उनसे बनाओ बोला। అది ఆయన చెప్పాడు. उन्होंने बताया था इस बात को। ఆయన ఇక్కడ నోవాహు ఎందుకు కట్టాడంటే నన్ను జలప్రళయం నుంచి వాడగట్టుకో, నీ కుటుంబాన్ని కాపాడుకొని ఆ భయంకరమైన జలప్రళయం నుంచి నన్ను కాపాడటానికి దేవుడు చేసిన గొప్ప ఆ యొక్క కార్యాన్ని బట్టి, ప్రణాళికను బట్టి కృతజ్ఞతగా జలప్రళయం నుంచి బయటకు వచ్చినా కట్టాడు. तो जल प्रलय से बाहर आने के बाद इसलिए वेदी बनाया था। उस जल प्रलय से मुझे बचाने के लिए, नाव बनाने को लेकर मेरे पूरा परिवार को सही सलामत रखा। इस प्रकार शुक्रगुजारी को जताते हुए वेदी बनाया था। చాలా మంది మంచి ఆత్మలో నడుస్తున్న క్రైస్తవులు बहुत सारे जो ईसाई जो आत्मा में होकर चलते हैं, ఇంట్లో ఏదైనా మంచి మనకి మేలు చేస్తే, जब परमेश्वर हमारे घर में कुछ भलाई कार्य किया हो, మన జీవితంలో మేలు చేస్తే हमारी जिंदगी में अद्भुत कार्य ఇదిగో किया నీ हो, కానుక मैं సమర్పించుకుంటానయ్యా, आपको भेंट चढ़ाता हूँ प्रभु जी, ఈ కానుక ये సమర్పించుకుంటాను, भेंट देता हूँ, నా ఇంట్లో కుటుంబ ప్రార్థన या పెట్టుకుంటాను, मेरे घर में परिवार की प्रार्थना रखूंगा, పాస్టర్ గారిని పాస్టర్ని पास्टर जी को, पास्टर माँ को, ఇంకా నాకు తెలిసిన కొంత సంఘస్థుల్లో, कुछ कलिशा लोगों को बुलाकर, మన సంఘస్థుల్లో अपनी कलिशा से కొంతమంది పిలుచుకొని कुछ लोगों को बुलाकर నేను ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటానయ్యా. मैं दुआ रखूंगी अपना घर में। కొంతమంది అయితే कुछ और लोग 10 మందికి నేను
అన్నం పెట్టుకుంటానయ్యా. कुछ लोगों को विश्वासियों को मैं खाना खिलाऊं, దీన్ని ఏమంటామంటే इसको क्या कहते हैं? అలా పెట్టుకుంటేనేనా అని రాకూడదు. फिर इसमें ये प्रश्न सवाल नहीं आने चाहिए, क्या इस तरह करने से ही है क्या? అలా పెట్టుకుంటేనేనా? क्या इस तरह करने से ही है क्या? వాళ్ళు ఎప్పుడు ఎదగరు, इस तरह सोचने वाला कभी नहीं बढ़ेगा, ఎప్పుడు ఎదగరు. कभी भी नहीं ఏం बढ़ेगा। పెట్టుకోకపోతే దేవుడు ఆశీర్వదించడా? क्या इस तरह नहीं रखने से क्या परमेश्वर आशीष नहीं करेगा? ఇలాంటి వాళ్ళు అట్లా అస్థాయిగా నిలిచిపోతారు, तो ऐसे लोग ऐसे ही ठहर जाते हैं, ఎదగరు, ना बढ़ेंगे తగ్గరు. ना घटेंगे। వీలైతే తగ్గటానికి అవకాశం ఉంది, हो सकता तो कम होने का, विश्वास घटने का भी अवसर, తగ్గటానికి అవకాశం ఉంది ఇక్కడ. विश्वास घटने का भी उनकी जिंदगी में समय मिलता। ఎప్పుడైనా సాతాను ముట్టొచ్చు. ऐसा लोगों को कभी भी शैतान छू सकता है। నేను చెప్పుకున్నాం కదా, कल सुने थे ना, నీతిమంతుణ్ణి పరిశుద్ధుణ్ణి దుష్టుడు ముట్టడు. पवित्र जनों को दुष्ट नहीं छुएगा, భయవాడికి क्योंकि वो डरता है दुष्ट। మన దగ్గర రాలేడు, हमारे पास नहीं आ सकता, మన దగ్గర ఆత్మీయ మంట ఉంటది, हमारे पास आत्मिक आग होता వాడు है, మండిపోతాడు, वो भस्म हो जाएगा, వాడు వచ్చి మండిపోతాడు. वो आएगा तो भस्म हो जाएगा, అందుకని రాడు మన దగ్గరికి వాడు. इसलिए वो नहीं आता हमारे पास दुष्ट। మీకు ఏమన్నా భయంకర కళ్ళు వస్తున్నాయా? क्या आपको कोई भयानक स्वप्न मिलता है, చెడ్డ కళ్ళు వస్తున్నాయా? बुरे स्वप्न आता है? ఏదన్నా అయితే నువ్వు పగలేమన్నా అట్లా ఆలోచిస్తున్నావా? क्या दिन में इस तरह का किसी सोच रखा है क्या? సైన్స్ అంటది కొన్నిసార్లు మనం ఆలోచించి మెదడులో ఉండి నిద్రపోయినప్పుడు వస్తాయి. तो साइंस कहती है जो दिन में हम सोचते हैं वो ही सोच नींद में कभी स्वप्न के रूप में दिखता है। కొన్నిసార్లు మనం ఆలోచించము చేయము, కాబట్టి కొన్నిసార్లు మన దేవుడు మనకి కళల ద్వారా చూపిస్తాడు. कई बार हम सोचते भी नहीं, फिर भी परमेश्वर सपने के द्वारा दिखाता है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, దేవుని యొక్క మాటలు परमेश्वर की बातें, మాటలు परमेश्वर की बातें మనలో నిండి ఉండాలి. भर के रहना चाहिए हमारे अंदर। దీన్ని ఏమంటామంటే हम क्या कहते हैं? కృతజ్ఞత బలిపీఠం నోవాకు దక్కింది. शुक्रगुजारी का वेदी बनाने का वो समय नूह को मिला था, నోవాకు దక్కింది. नूह को मिल गया। తర్వాత అబ్రహాం దక్కిందండి. उसके बाद अब्राहम को मिला, అబ్రహాం దక్కింది. अब्राहम को मिला। ఆ తర్వాత దేవునికి ఇష్టమైన బలిపీఠము ఇస్సాకు దక్కింది. उसके बाद परमेश्वर के इच्छा के अनुसार वेदी बनाना इसा को मिल गया, ఇస్సాకు దక్కింది. इसा को मिला। కానీ యాకోబు బలిపీఠం కట్టించాడు, గాని याकूब तो वेदी तो बनाया था, కట్టించాడు. बनवाया था। చదివితే అబ్రహాం నోవాకు బలిపీఠం కట్టి, అబ్రహాం బలిపీఠం కట్టి, ఇస్సాకు బలిపీఠం కట్టి అని ఉంటది. కానీ ఇక్కడ యాకోబు అయితే బలిపీఠం కట్టించి అని ఉంటది. तो अगर आप पढ़ोगे ध्यान से, नूह ने वेदी बनाकर, अब्राहम वेदी बनाकर और इसहाक ने वेदी बनाकर करके दिखेगा, मगर ये याकूब को लेकर बनवा कर करके दिखेगा। అంటే ఆయనకి చాలా మంది నౌకర్లు చాకర్లు ఉన్నారు కాబట్టి కట్టించాడు. तो उसके बाद नौकर चाकर थे या लोगों से ही बनवाया करके दिखता है। నేను చెప్పుకున్నాం. कल सुना था हमने, ఎప్పుడు कब తను పాకలు వేసుకొని उसने अपना तंबू डालकर, తను ఉండటానికి నివాసం ఏర్పరచుకుని अपने लिए निवास स्थान बनाकर తర్వాత కట్టాడు. उसके बाद वेदी కానీ క్రొత్త నిబంధనలో लेकिन नया नियम में ప్రభు ఏమంటున్నాడంటే, ప్రభు क्या कहता है? ముందు నా నీతిని నా రాజ్యాన్ని ఎదుకు. से पहले मेरा राज्य और धार्मिकता की खोज करो, నా నీతి. मेरा धार्मिकता। యేసు ప్రభు यीशु मसीह బాప్తిస్మ ఇచ్చే యోహాను దగ్గరికి వెళ్ళాడు. యర్దాన్ నది. यरदन नदी के पास गए जहाँ बपतिस्मा देने वाला यूहन्ना था, యర్దాన్ నది. यरदन नदी। అయితే तो అక్కడ ఆ యోహాను బాప్తిస్మ ఇవ్వమన్నాడు. यूहन्ना से मांगा कि मेरे लिए बपतिस्मा, జాగ్రత్తగా నండి, తెలిసిన వాక్యం. जो हम जानते हैं इस वचन को, తెలిసిన వాక్యంలో हम जानने वाला वचन ही, తెలియని కొన్ని అంశాలు ఉంటాయి. उसमें भी कुछ छुपे हुए विषय होंगे। తెలిసిన వాక్యంలో తెలియని కొన్ని అంశాలు ఉంటాయి. हम जिस वचन को जानते हैं उसमें ऐसे कुछ అవి छुपे हुए वचन होगा, నేర్చుకోవడానికి మీరు జాగ్రత్తగా వినాలి. उसे समझने के लिए ध्यान से सुनना होगा। కొన్నిసార్లు క్రైస్తవులు తెలిసిన వాక్యమే, ఇది తెలిసిన వాక్యమే, కానీ ధ్యానం పెట్టరు. कई बार हम मसीह लोग क्या करते कि हाँ इस वचन को तो कई बार सुना, बोलकर ध्यान नहीं देते। చక్కగా వినేవాళ్ళు ఎదిగేవాళ్ళు, హో ఈ రోజు నాకు తెలిసిన వాక్యంలో దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు. तो कई अच्छी तरह सुनने का मन रखते, वो सोचते अच्छा मैं जिस वचन को जानता हूँ उसके द्वारा प्रभु मेरे लिए क्या बात करने చక్కని वाला ధ్యానం పెడతారు. है। तो इसलिए तुरंत उनके ध्यान आ जाता है। ఏదైనా శబ్దం రాంగలే చూడండి, जैसे कोई शब्द आती है बगल से, इसको आवाज बोलना। आती है, చెవులు వినబడేవాళ్ళు जिनकी सुनाई पड़ती है, టక్కని చూస్తాం. एकदम मुड़ के देखेगा। అందుకే చెవులు గలవాడు వినుగాక నేస్ప్రభు. इसलिए यीशु ने कहा जिनके कान हो वो सुने। చెవులు బాగా పనిచేస్తున్నాయి అనుకోండి, इसका मतलब कान अच्छी तरह काम कर रहे हैं, శబ్దం రాంగలే कोई आवाज आती है तो అట్టనే ఉండవు, यूं की यूं ही नहीं रहेंगे, వెంటనే అటు చూస్తాం, तुरंत ऐसे देखेंगे, కన్నుతో పరిశీలిస్తాం आंख से परखते हैं ఏం జరిగిందని क्या हुआ बोलकर, కదా. है ना। అదే इसी प्रकार ఈ రోజు మనము आज हम అబ్రహాము యొక్క ప్రత్యక్షమైన బలిపీఠము अब्राहम की जो प्रकट रूप में वेदी है, చూడండి ఇక్కడ. देखिए यहाँ पे, ఇది మాత్రం మనం మర్చిపోవద్దు. इस बात को नहीं भूलना है। క్రొత్త నిబంధనలో नया नियम में బలిపీఠం అనేది ఆత్మపరంగా ఏంటంటే
సమర్పణ స్థలము. वेदी का मतलब नया नियम में समर्पण की जगह, సమర్పణ స్థలం అంటే సంఘము. समर्पण की जगह यानी कि कलिसिया, అది హృదయంలో పుట్టాలి. वो हृदय में उत्पन्न होनी है। నువ్వు సంఘానికి వెళ్ళినప్పుడు వాక్యం విన్నప్పుడు హృదయంలో పుట్టాలి. जब आप कलिसिया में जाते हो, वचन सुनते हो, तो हृदय में उत्पन्न होना है। లైవ్ లో వస్తున్నారు, आप सब लाइव में आते हो, దేవుని సన్నిధిలో కూర్చున్నారు, परमेश्वर के सम्मुख में बैठे हो, దేవుని సన్నిధిలో కూర్చున్నారు, बैठे हो, దైవదాసుని ద్వారా పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. प्रभु के दास के द्वारा पवित्र आत्मा बात करता అటు है, ఇటు మాట్లాడకుండా, इधर उधर बातें ना करते ఎవరి हुए, వైపు ना చూడకుండా किसी और देखते हुए, సూటిగా కన్నులు చూడాలి. सीधे सीधे देखना आंखों से। నిన్ను పక్కకు తప్పిస్తాను నీ భర్తను ఉపయోగించుకుంటాడు, कई बार आपको वचन से परे ले जाने के लिए आपका पति को इस्तेमाल करता है, పిల్లల్ని या तो ఉపయోగించుకుంటాడు, बच्चों को इस्तेमाल कर सकता है, భార్యను या ఉపయోగించుకుంటాడు, तो पत्नी को इस्तेमाल कर सकता है, మొబైల్ या ఉపయోగించుకుంటాడు, तो मोबाइल को इस्तेमाल कर सकता है, ఇంకేదైనా ఉపయోగించుకోవచ్చు, कुछ भी इस्तेमाल कर सकता है, దేన్నైనా ఉపయోగించుకోవచ్చు. कुछ भी इस्तेमाल कर सकता है। సాతానుడు చేసే పన్నాగాలు ఇవే. शैतान की योजना है ये, నిన్ను డైవర్ట్ చెయ్యాలి, आपको डाइवर्ट करनी है, ఏ విధంగానన్నా నిన్ను డైవర్ట్ చెయ్యాలి. किसी भी रीति से आपको डाइवर्ट करनी है। అది జాగ్రత్తగా ఉండాలని, మెలకువగా ఉండాలంటే అదే. इसलिए जागते रहने का मतलब यही है, మెలకువగా ఉండాలంటే అదే. जागते रहने का मतलब यही है। ఎవరిలో ఒకళ్ళు జరబడతాడు, किसी न किसी में वो प्रवेश करेगा, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గడబడ చేస్తాడు, वहाँ का हालत को गड़बड़ कर देगा, గడబడ చేస్తాడు. गड़बड़ कर देगा। అప్పుడు కట్టకూడదు. इसलिए हम हिलना नहीं चाहिए। చూడండి, देखिए, మంచి ఒక చెరువు, अच्छी तालाब, ఒక మంచి కొలను, अच्छी तालाब, బాగా నీళ్లు ఉన్నాయి, अच्छा पानी भरा हुआ है, ఒక రాయి ఎవరో వేసారు, किसी ने पत्थर डाला, ఏయింగ్లు ఏమవుద్ది, डालते ही क्या होता है, డుబుక్ మరి అలా వెళ్ళిపోతాయి. तो डूब करके आवाज आती है और पानी सारा इधर उधर भागते हुए नजर आता है। రాయి అయితే కిందకి వెళ్ళింది కానీ మళ్ళీ నీళ్లు నిశ్చలంగా అయిపోతాయి. जैसे पत्थर नीचे चले जाती है, वैसे ही पानी फिर अपनी जगह में आ जाता है। అర్థమైందని చెప్పింది, समझ में आ गया मैंने जो कहा? నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? समझ में आ गया। ఒక మంచి కొలను, एक अच्छी तालाब, మంచిగా నీళ్లు ఉన్నాయి, अच्छा पानी भरा हुआ, ఎవరో ఒక రాయి వేసాడు, किसी ने पत्थर डाला, రాయి వేయంగానే డుబుక్ మన ఆవాజ్ వచ్చింది, అల్లన్నీ అయిపోతాయి. तो डूब करके आवाज आता है, पानी सारा इधर उधर छोटे छोटे लेयर बन के चला जाता है। మళ్ళీ రాయి అయితే లోపలికి వెళ్ళిపోద్ది, पत्थर तो अंदर चले जाती है, ఆ నీళ్ళు అయితే అలా వచ్చేస్తాయి. फिर पानी फिर से अपनी जगह में आ जाता నువ్వు है। ఒక నిండు కొలం లాంటి విశ్వాసివి. आप ऐसा विश्वास हो, एक पूरा भरपूर भरा हुआ और क्या था वो, ఉమ్. तालाब की जैसा हो। ఆ నీకు ఈ రాళ్ళు లాంటి ఏమన్నా నీ మీద పడ్డప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు నువ్వు కదల్చబడకూడదు. तो इसी प्रकार आपके ऊपर इन पत्थरों के समान कोई समस्या परेशानी आ जाए तो आप इस तरह हिलाई नहीं जाना है। అందుకే ఒక భక్తుడు పాట రాశాడు, इसलिए एक भक्तगण ने गाना लिखा, కదలకుందువు సియోను కొండవోలే, अब नाग हिलोगे और सियोन के पहाड़ की तरह, కదలకుందువు మెదలకుందువు, तो ना हिलोगे ना ढिलोगे, ढीला होगा, ఆ రాయి కిందకి వెళ్ళిపోద్ది, वो पत्थर नीचे ఆ चला సమస్యలు जाएगा, అట్టనే పోతాయి. वो समस्या यूं ही चला నువ్వు जाएगा। మాత్రం తొనకొద్దు, तुम तो बिल्कुल नहीं है घबराना है, తొనకొద్దు. नहीं घबराना है, ప్రభువులో ఉండి గట్టిగా प्रभु में रहे थाम कर ప్రార్థన చేయి. प्रार्थना कर, సమస్యల కోసం ప్రార్థన చేయి, పోవాలని ప్రార్థన చేయి. समस्या चले जाने के लिए प्रार्थना कर, దేవుడు ప్రత్యక్షం అవుతాడు. तो परमेश्वर प्रकट होगा। ఈ రోజు దేవుడు ప్రత్యక్షం అవటం గురించి చెప్పబోతున్నాను నేను. आज परमेश्वर प्रकट होने के लेकर बताने पर हूँ। ఇది మనలో క్రైస్తవులో ఉన్న ఒక తప్పు ఆలోచనలు ఉన్నాయి. हमारे मसीहों में कुछ गलत सोच है। చాలా మంది అంటారు, నాకు దేవుడు కనపడితే నేను నమ్ముకుంటాను. कई सारे लोग बोलते हैं परमेश्वर मुझे दिखेगा तभी मैं भरोसा నాకు करूंगा, కనపడితే నేను నమ్ముకుంటాను. मुझे अगर दिखाई देगा तभी मैं भरोसा करूंगा बोलते నా ముందు ఏదన్నా ఉంటే గిద్యోను తీసుకుంటారు, हैं। मेरे सामने कुछ न कुछ ऐसे चिन्ह होने चाहिए जैसे गिद्योन తర్వాత మానవుని తీసుకుంటారు. और मानो, అలా తీసుకోబాకండి. ऐसा नहीं लेना। ఆ దినాలలో బైబుల్ లేదు, उन दिनों में बाइबल नहीं है, రాయబడిన వాక్యం లేదు, लिखा हुआ वचन नहीं है, రాయబడిన వాక్యం లేదు. लिखा हुआ वचन नहीं ఆ है। దినం దేవుడు తనకు తను స్వయంగా తను ప్రత్యక్షమయ్యేవాడు. तो उन दिनों में परमेश्वर अपना आप ही प्रकट होता था, ఎందుకంటే ఇజ్రాయేలీలు వారి యొక్క సంతానం, क्योंकि इजरायली उनके संतान थे। లోకం నుంచి ప్రత్యేకించబడిన వాడు. संसार से लोग अलग किए गए लोग थे। ఇజ్రాయేలులు యూదులు వాగ్దాన ప్రజలు. इजराइल और यहूदी वाचक किए गए लोग ఈ ఇజ్రాయేలులు యూదులు అబ్రహాం సంతానం. इजराइल और यहूदी अब्राहम का संतान थे। అబ్రహాముని ఆ సూర్యుడిని విగ్రహాలు పూజిస్తున్నప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానం ఆశిస్తానని చెప్పాడు. अब्राहम को ऐसे निजाति में से जो सूरज की पूजा करते, मूर्ति पूजा करते थे, उनमें से बुलाकर कहा तेरा वंश को आशीष दूंगा। కాబట్టి వాగ్దాన ప్రజలు, इसलिए वो वाचक ही लोग है।
కొత్త నిబంధనలో नया नियम में నువ్వు నేను వాగ్దాన ప్రజలేనండి. आप और हम भी वादा के लोग हैं, నువ్వు కూడా నేను కూడా వాగ్దాన आप ప్రజలే. भी और हम भी वाचा का ही लोग हैं। నీ సంతానం ద్వారా భూలోకంలో ఉన్న వంశాలన్నీ ఆశీర్వదించబడతాయని దేవుడు చెప్పాడు. आपके वंश के द्वारा पृथ्वी के सारे कुल आशीष पाएंगे बोला। గలతీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటే ఆ వంశము క్రీస్తే, गलतियों के लिखी पत्र में पौलुस कहता है वो वंश मसीहा, ఆ వంశము క్రీస్తే. वो वंश मसीहा है। క్రీస్తు రక్తంతో కడగబడ్డ మనము, मसीह के लहू से धुले हुए हैं हम, క్రీస్తు ఇచ్చిన సందేశంలో పట్టబడ్డ మనము, मसीह के संदेश के द्वारा पकड़ा गया మనం हम, వాగ్దాన ప్రజలు. हम वाचा के लोग हैं, మనం వాగ్దాన వాచా కి ప్రజలు. లోగ్ అందుకే యేసయ్య యోహాను సువార్త 17 ప్రార్థన చేస్తున్నప్పుడు यीशु मसीह यूहन्ना के 17 में प्रार्थना कर रहा था। ముందేమన్నాడంటే पहला क्या कहा? అయ్యా నేను లోకం గురించి ప్రార్థన मैं చేయట్లేదు संसार के लिए प्रार्थना नहीं అంటే అర్థం करता। ఏంటి? इसका मतलब నేను क्या? ముందు లోకం గురించి ప్రార్థన చేయట్లేదు, सबसे पहले मैं दुनिया के लिए प्रार्थना ముందు नहीं వీళ్ళ करता, గురించి అపోస్తుల గురించి ప్రార్థన मैं ना చేస్తాను. प्रेरितों के लोग कर पहला प्रार्थना करता हूँ। తర్వాత అంటాడు और कहता వీళ్ళ है గురించే కాదు, इन लोगों के लिए ही, వీళ్ళ వాక్యాలు వీళ్ళ యొక్క మాటలు విన్నవారు ఎవరైతే ప్రభులోకి వచ్చారో వాళ్ళ గురించి నేను ప్రార్థిస్తాను. इनके वचन के द्वारा जो भी प्रभावित होकर प्रभु में आए हैं उनके लिए भी मैं प्रार्थना करता ఈ हूँ। ప్రపంచానికి మొట్టమొదటి సువార్త అందింది 12 మంది అపోస్తుల ద్వారా. इस दुनिया भर में सबसे पहले सुसमाचार पहुंचा 12 लोग जो प्रेरित है उन्हीं के द्वारा। జాగ్రత్తగా నండి. ध्यान से सुन, ఈ ప్రపంచంలో సువార్త వెళ్ళిందంటే, इस दुनिया में सुसमाचार फैल गई, ఆయా దేశాలకు వెళ్ళిందంటే सब देशों में फैल गया అపోస్తుల ద్వారే, केवल प्रेरितों के द्वारा ही, 12 మంది అపోస్తుల ద్వారే. 12 ప్రేరితों के द्वारा వాళ్ళ వెనువంట ఉంటానన్నాడు, उनके साथ साथ रहूंगा बोला, మీతో ఉంటానంటారు आपके అన్నాడు, साथ रहूंगा మీకు बोला, అధికారం ఇచ్చానన్నాడు. आपको अधिकार दिया बोला। కాబట్టి మొట్టమొదట యేసువి క్రీస్తు శకము 52వ సంవత్సరము మన భారతదేశానికి తోమాని పంపించాడు. इसलिए ईस्वी 52 में हमारे भारत देश में तोमा को भेजा है। తోమా అంటే కొన్ని శిష్యులు వచ్చారని చెప్పి చరిత్ర చెప్తుంది. इतिहास बताते हैं और भी कुछ चेले आए थे, కానీ పౌలు మాత్రం తోమా మాత్రం మన దేశానికి మంచి ఆధ్యాత్మిక సేవ చేశాడు. तो थोमा तो हमारे देश में आत्मिक सेवा किया था। ఏమైపోయాడంటే అతసాక్షి అయిపోయాడు. क्या हुआ था? साक्षी हो गया था। నేను చెప్పాను, मैंने कहा था నీతిమంతులు ప్రభు కోసం అతసాక్షులు అవటం ఇత్తబడిన విత్తనం లాంటిదని చెప్పాను ఒకసారి మీకు. धर्मी जन प्रभु के लिए साक्षी होना बोया गया बीज की बराबर है। అందుకే మీకు నోట్స్ రాసుకోమని చెప్తాను. इसलिए मैं कहता हूँ आप नोट्स लिखो, ఎప్పుడైనా సరే చూడండి ప్రియారా, कभी भी देखिए प्रिय, రాసుకో लिखो రాసుకో लिखो, రాసుకోవాలండి. लिखना है। ఆ ఏబు యొక్క గ్రంథం తీస్తే आयब की ग्रंथ को देखिएगा तो ఏబు యొక్క గ్రంథం చూడండి, आयब की ग्रंथ को देखो, అక్కడ ఏమంటాడంటే वहाँ क्या कहता है? అక్కడ చూస్తే నువ్వు రాయబడిన వాక్యాన్ని జాగ్రత్తగా నువ్వు వింటే, अगर लिखी वचन को ध्यान से देखोगे ఆ రాయబడిన వాక్యం నీకు జ్ఞాపకం వచ్చుద్ది, वो लिखी वचन आपको याद आएगा, జ్ఞాపకం వచ్చుద్ది. याद आ जाएगा। కాబట్టి इसलिए నువ్వు గ్రంథంలో రాసుకో, इसलिए आप ग्रंथ में लिखो, రాయబడిన వాక్యాన్ని నువ్వు రాసుకో, जो बताए गए वचन को लिखो, అందుకని రాసుకునే అలవాటును పెట్టుకోండి. इसलिए लिखने की आदत को रखो। మీకు మేము నోట్ బుక్ ఇచ్చాము, పెన్నులు ఇచ్చాము, हमने आपको नोटबुक दिया है, पेन दिया है, ఇక్కడే మీకు లాపరవాయి కనపడుతుంది, यहीं पे आपका लापरवाही दिखता है, ఇక్కడే మీరు నిర్లక్ష్యం కనపడుతుంది. यहीं पे आपकी लापरवाही दिखाई देती ఆ है। పెన్ ఎక్కడ పెట్టారో తెలియదు, पेन कहाँ रखा पता नहीं, ఆ నోట్ బుక్ ఎక్కడ పెట్టారో తెలియదు. वो नोटबुक कहाँ रखा पता नहीं। మీ పెన్ను నోట్ బుక్కే మీరు దాచుకోవాలన్నాడు, మీరు రక్షణ హృదయంలో ఏం దాచుకుంటారు? इस पेन को नोटबुक को ही आप संभाल के नहीं रखा, उद्धार को कहाँ रखोगे, ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి? कहाँ रखोगे बताइए। కాబట్టి इसलिए ఏబు తర్వాత మీకు వాక్యం చెప్తాను నేను. बाद में आपको ఏబులు అంటాడు बताऊंगा, ఈ వాక్యం రాసుకొని పెట్టుకో इस అంటాడు. वचन को लिख कर रखो, ఈ వాక్యాన్ని మీరు इस वचन को तुम రాసుకొని పెట్టుకోండి. लिख कर रखो। రాసుకొని పెట్టుకున్న గ్రంథాన్ని ఏం చేయాలంట? जो लिखकर जो रखते हैं उसे क्या करना है, ఏం చేయాలంట? क्या करना है? యెషయా 34 यशायाह की 34 16వ అధ్యాయం. 34 की 16 में యెషయా यशायाह का చూడండి, బుక్ తీయండి. యెషయా 34 34 का 16వ వచనం గనుక మనం చదివితే, अगर 16 वचन को पढ़ेगा तो ముందేమో రాసుకోవాలి, पहले तो लिखना है, రాసుకోవాలి. తర్వాత उसके बाद ఏం చేయాలంట దాన్ని? बाद क्या करना है? యెషయా 34 यशायाह का 34 का 16వ వచనంలో 16 वचन में యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. చూసారా? यहोवा की पुस्तक से ढूंढ कर पढ़ो। యెహోవా
గ్రంథమును పరిశీలించి చదువుకోండి. यहोवा की पुस्तक को ढूंढ कर पढ़ो. యోబు 17వ అధ్యాయము 23వ వచనం కనుక చదివితే आयुब 19వ అధ్యాయము आयुब का 19 का 23 पढ़ेगा तो చూడండి. యోబు आयुब का 19వ అధ్యాయము 19 का 23 23వ వచనంలో నా మాటలు రాయబడవలనని నేను ఎంతో కోరుచున్నాను, అవి గ్రంథములో రాయబడవలని ఎంతో కోరుచున్నాను. वही आयुब का 19 के 23 में लिखा है, भला होता कि मेरी बातें लिखी जाती, भला होता कि वे पुस्तक में लिखी जाती. మీరు రాసుకోండి, आप लिखिएगा, చక్కగా నోట్బుక్ తీసుకోండి. आपको अच्छे से नोटबुक दिया है. సిస్టర్ దగ్గర చూడండి. सिस्टर के पास देखिए, ఇదివరకు నేను ట్రాన్స్లేషన్ లేనప్పుడు जब ट्रांसलेशन नहीं होता था నేను చేసిన బుక్కులు ఎన్ని బుక్కులు ఉండి సిస్టర్కి రాసుకున్న నోట్లు. तो सिस्टर जब मैं वचन बताता तो अपने लिखा हुआ वचन कई सारे नोटबुक में थे. అసలు దేవుడు బైబిల్ ఎంత రాసిచ్చాడండి? आखिर परमेश्वर ने बाइबल ग्रंथ को क्यों लिखवाया है? ఆయన చేత కాక क्या उनको बस की नहीं था? రాయబడిన వాక్యం దేశ ప్రభు సైతానికి ఎందుకు చూపించాడండి? लिखे वचन को यीशु मसीह ने शैतान को क्यों दिखाया था? కాబట్టి చిన్న చిన్న విషయాల్లోనే తప్పిపోతున్నాం మనం. हम तो छोटी छोटी विषय में ही भटक जाते हैं. దైవదాసులు ఎంతో ప్రేమతోనూ ఎంతో మిమ్మల్ని ఎదిగించాలని, దైవదాసులు మిమ్మల్ని ఎంతో పైకి నడిపించాలని భారం కలిగి ఉండారు. परमेश्वर का दास आपको बड़ी प्रेम रखते हुए प्रभु में पढ़ाने का बोझ रखा है. ఆయన మాటలను అశ్రద్ధగించడం కూడా పాపమే. उनकी बातों को लापरवाही से सुनना भी पाप है. ఆయన ప్రయాసను మనం గుర్తుంచుకోకపోవడం కూడా పాపమే. उनके प्रयास को ना समझना भी पाप है. మేము నోటు బుక్లు ఇచ్చాం, आपको नोटबुक दिया है, చక్కని పెన్నులు ఇచ్చాం, अच्छा सुंदर पेन दिए हैं, చక్కగా బైబిల్లో పెట్టుకోండి, अच्छी तरह बाइबल में रखो, మీ బైబిల్లో పెట్టుకో, बाइबल के साथ रखो, చక్కగా కూర్చో, अच्छी तरह पढ़ो, बैठो వాక్యం రాసుకో, और वचन लिखो, ఓన్లీ వాక్యం రాసుకో. और अच्छी तरह वचन लिखो, తర్వాత వాక్యంలో ఉన్నటువంటి ముందు ఆ కొటేషన్ రాసుకో, उसका और कोटेशन लिखो, ముందు కొటేషన్ రాసుకొని कोटेशन लिखकर ఆ తర్వాత నువ్వు ప్రేయర్ అయిపోయినాక, ఈ కూడిక అయిపోయినాక ఒక్కొక్క దాన్ని పరిశీలించి రాసుకో పక్కనే. और प्रार्थना खत्म होने के बाद एक एक विषय को अच्छी तरह जांच कर लिखो. ఆ వాక్యంలో ఉన్న ఆధ్యాత్మిక సారాంశం ఉంటే దాన్ని రాసుకో. उसके अंदर का आत्मिक मतलब आपको समझ में आ गए तो लिखो. ఇలా నెల రోజులు చూడు చేసి इस तरह एक महीना करके देखो ఎట్లా ఎదుగుతావు నువ్వు, किस तरह बढ़ जाओगे आप प्रभु में, ఎంత ఆత్మలో ఎదుగుతావు. कितना आत्मा में बढ़ोगे. నేను చిన్న వాక్యమైనా పెద్ద వాక్యమైనా ఎంత పరిచయం రాసుకుంటాను. तो छोटा वचन हो बड़ा वचन हो, मैं तो बिल्कुल छोटी सी पर्ची मिले मैं उसमें लिखता हूँ, దాన్ని నేను దానం చేసుకుంటాను. उसको मैं ध्यान करता हूँ. అదే ప్రత్యక్షత. ఈ రోజు वो प्रकट होने का मतलब ही यही మీకు ఈ है. రోజు ప్రత్యక్షం ఉంచింది అదే అంటే బలిపీఠం అని కాదు ఇక్కడ. तो मैं प्रकट होने का मतलब ये नहीं है वेद है, बस यही वचन को लेके बताता हूँ. ప్రత్యక్ష బలిపీఠం అని పాత నిబంధనలో అబ్రహాముకు దేవుడు చెప్పిన మాట. तो प्रत्यक्ष वेद ही बोलकर परमेश्वर ने अब्राहम से कही ये बात. నిన్నేం చెప్పారంటే కొత్త నిబంధన అనుసారంగా బలిపీఠం అంటే సమర్పణ స్థలము. नया नियम के अनुसार वेदी का मतलब समर्पण की जगह. సమర్పణ స్థలం అంటే సంఘము. సంఘములో వాక్యం వినేటప్పుడు హృదయం సమర్పించుకుంటది. कलिशे में वचन सुनते वक्त हृदय समर्पण हो जाती है. ఇప్పుడు మనం అబ్రహాం దగ్గరికి వెళ్దాం ఒకసారి. हम एक बार अब्राहम के पास जाए, అక్కడి నుంచి మనం నేర్చుకుందాం. वहां से सीखेंगे. మన ముందున్నటువంటి పెద్దలు పితరులు, हमारे आगे जो पूर्वज हैं, మన పితరులను మనం మర్చిపోకూడదు. हमारे पूर्वजों को हम भूलना नहीं ఆ चाहिए. పితరుల యొక్క విశ్వాసము, उस पूर्वजों का विश्वास దేవుడు శభాష్ అని చెప్పాడు. परमेश्वर ने शाबाशी का రండి, आइए. ప్రత్యక్ష బలిపీఠం అని దానికి పేరు ఎందుకు పెట్టాడంటే అబ్రహాము प्रत्यक्ष वेदी करके अब्राहम ने उस वेदी को क्यों नाम रखा है? ఆది కాండము. उत्पत्ति. రండి, ఆది కాండము उत्पत्ति 12వ అధ్యాయము अध्याय 12 7వ వచనం. वचन 7. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. तब यहोवा ने अब्राहम को दर्शन देकर कहा, ये देश मैं तेरे वंश को दूंगा. और उसने वहां यहोवा के लिए जिसने उसे दर्शन दिया था एक वेदी बनाई. ఎక్కడైతే అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు యెహోవా అక్కడ బలిపీఠం కట్టేశాడు. जहां अब्राहम के सामने परमेश्वर दर्शन दिया था वहीं पे वेदी बनाया. ఎప్పుడు నువ్వు వాక్యం వింటావో నీ హృదయంతో వాక్యం విన్నప్పుడు ఆ స్థలములో వెంటనే నీ హృదయం తెరవబడి వెంటనే సమర్పణ చేసుకోవాలి. जहां तुम वचन सुनते हो तुरंत तुम्हारा हृदय खुल जाना होगा, तुरंत आपको परमेश्वर को समर्पण करना होगा. నిండిపోవాలండి హృదయంతో. हृदय वचन से भर जाना है. పేతురు వాక్యం చెబుతుంటే जब पत्रस वचन बता रहा था కొర్నేలియస్ ఇంట్లో कुरनेलियुस के घर में, నిన్న వాళ్ళందరి మీదకి పరిస్థితి దిగాడు. सुनने वाले सबों के ऊपर पवित्र आत्मा उतरा, అందరి మీద దిగాడు. सबके ऊपर उतर गया. దిగిన వెంటనే ऐसा उतरा అన్య భాషలు మాట్లాడారండి. अन्य भाषा बोलने लगे सबने. చూడండి, देखिए అదే
ప్రత్యక్షత, ये दर्शन देने का मतलब సమర్పణ, समर्पण సమర్పణ. समर्पण। నువ్వు కూర్చుని వాక్యం వినేటప్పుడు जब आप बैठकर वचन सुनते हो, మరి ఎంఐసు పోయే వాళ్ళిద్దరు సహోదరులు ఏమన్నారు? एमआईएस के मार्ग में जाने वाले दो भाइयों ने क्या कहा था? మనంబట ఆయన వస్తున్నప్పుడు నిజంగా మన గుండెలు మండల, जब हमारे साथ वो आ रहा था, सच्ची में हमारे हृदय में जलन हुआ था। మీకు గుండెలు మండుతున్నాయా? क्या आपका हृदय में जलन उत्पन्न होता है? మీరు ఆదివారం వాక్యం వింటున్నారు, आप वचन को सुनते हो इतवार को, ప్రతిరోజు 7 గంటల నుంచి 8 గంటలు వాక్యం వింటున్నారు, हर एक दिन शाम के 7 से 8 बजे तक वचन सुनते हो। గుండెలు మండుతున్నాయా? क्या आपका हृदय जलता है? హృదయం ఉల్లాసంగా ఉంటుందా? हृदय आनंदित रहता है? వాక్యం ప్రత్యక్షతగా నీ సన్నిధికి వస్తుందా? वचन दर्शन देने के रूप से आपके पास आती है। అందుకని इसलिए ఏమేమంటాడు? आप क्या कहता है? పరిశీలించి రాయబడాలని కోరుకుంటున్నాను, ढूंढ कर पढ़ो करके कहता है, నా మాటలు రాయబడాలని కోరుకుంటున్నాను. मेरी बातों को लिखाए जाए దేవుడు करके। ఆ మాట అన్నాడు, యేహూ యొక్క జీవితాన్ని రాశాడు బైబిల్లో. तो परमेश्वर ने इस बात को सुना है, इसलिए बाइबल ग्रंथ में उसके बारे में लिखा है। అయితే రాయబడిన వాక్యాన్ని ప్రవక్త అయినటువంటి ఆ యెషయా గారు ఏమంటారంటే, ఈ గ్రంథాన్ని రాయబడిన గ్రంథాన్ని మీరు పరిశీలించి చదువుకోండి అంటాడు. तो लिखी हुई ग्रंथ इस वचन को यशायाह क्या कहता है? इसको ढूंढ कर पढ़ो। అది ఆ తర్వాత उसके बाद 30 యెషయా 30 అధ్యాయము यशायाह का अध्याय 23, రండి. యెషయా यशायाह की पुस्तक 30 अध्याय 23 12వ వచనం. वचन 12, యెషయా यशायाह का 30 12వ వచనం చూద్దాం. अध्याय 23 का 12 ప్రభు యొక్క రాయబడిన వాక్యం लिखी हुई वचन మనతో మాట్లాడుతున్నది. जो परमेश्वर हमसे कहता है। 30 12వ వచనం. 23 का 12, అందుచేతను ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకొంటిరి. इस कारण यहोवा इजराइल का पवित्र यूं कहता है, तुम लोग जो मेरे इन वचनों को निकम्मा जानते हैं और अंधेर और कुटिलता पर भरोसा करके उन्हीं पर टेक लगाते हो। వాక్యం ఏమంటుందండి? वचन क्या कहता है? ఏ భక్తుడు ఏమంటాడు? आयब ने क्या कहा? ఈ వాక్యాలు రాయబడాలని నేను ఎంతో ఆనందిస్తున్నాను. ये वचन लिखा जाए, मैं इस प्रकार सोचता हूँ। యెషయాలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఆత్మ यशायाह में आत्मा पवित्र आत्मा రాయబడిన ఈ మాటల్ని ఈ గ్రంథాన్ని చదువుకోండి लिखी అంటున్నాడు. हुई इन बातों को पढ़ो करके बोलता है। అయితే तो फिर యెషయా ఆ రాయబడిన మాటలంట వీళ్ళు ఏం చేస్తున్నారంట? ये क्या कर रहे थे? ఏం చేస్తున్నారు? लिखी गई మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేస్తున్నారు. तुम इस वचन को निकम्मा जानकर छोड़ देते हो। చాలా మంది చూడండి बहुत सारे लोगों को देखो, ప్రార్థనలకు వస్తారు, प्रार्थना में तो आते हैं, పాటలు పాడిన దాకా ఉంటారు, गीत गाने तक रहते हैं, పాటలు పాడిన దాకా ఉంటారు, गीत गाने तक रहते हैं, సాక్ష్యాలు చెప్పిన దాకా ఉంటారు, गवाही बताने तक रहते हैं, ఆరాధన చేసిన దాకా ఉంటారు. आराधना करने तक भी रहते हैं, వాక్యవనంగా లేచిపోతారు. वचन बोलते ही चले जाते हैं। అంటే यानी कि సాతాను తీసుకెళ్ళిపోయాడు. शैतान लेके गए, సాతాను తీసుకెళ్ళిపోయాడు. लेके गए शैतान। ముందు వాళ్ళు చక్కగా పాటలు అప్పుడు ఉన్నారు, अच्छी तरह गीतों के समय थे, చప్పట్లు కొట్టారు. ताली बजाया, తర్వాత మరి సాక్ష్యాలు అప్పుడు ఉన్నారు, और गवाही के समय में भी रहा, విన్నారు. सुना, ఆరాధన అప్పుడు ఉన్నారు. आराधना के समय में रहा। ఎప్పుడైతే వాక్యాన్ని పాస్టర్ గారు లెగుతాడో वचन को बताने के लिए पास्टर जी खड़े हो जाते हैं ना, మనోడు కూడా లెగుతాడు. ఇక तो ये भाई लोग भी उठ जाते हैं। పాస్టర్ గారు లేచి స్టేజ్ మీద ఉంటే మనోడు లేచి కిందకి వెళ్ళిపోతాడు. तो पास्टर जी उठकर स्टेज पे रहता है, हमारे भाई लोग नीचे चले जाते हैं। ఆ పాపం ఆ సహోదరుడికో సహోదరికి తెలియదు, నన్ను సైతాన్ ఎత్తుకుపోతున్నాడు, इस तरह चले जाने वाले उन भाई या बहन को पता ही नहीं, मुझे शैतानी लेके నన్ను जा रहे हैं, సైతాన్ ఎత్తుకొని పోతున్నాడు. मुझे शैतानी उठा के ले जा रहे हैं। తంత్రాలు మనకు తెలియదు కాదు. इसलिए कहता है उसकी युक्तियों से हम अनजान नहीं है बोला। అందుకే నేను అంటాను, వాక్యం ఇప్పుడు ఎవరు తిరగొద్దు, इसलिए कहता है वचन का समय कोई भी इधर उधर नहीं घूमना, ఎవరు తిరగొద్దు, कोई नहीं घूमना, అటు ఇటు వెళ్ళొద్దు, इधर उधर मत जाना, వాక్యానికి దూరం అవ్వద్దు, वचन से दूर नहीं होना। దైవదాసుల్లో ఉండి పరిశుద్ధాత్మ అంటే భాస్కర్ రావు పాస్టర్ గారు మాట్లాడుతున్నాడండి అనుకుంటాం మనం. हम सोचते हैं पास्टर भास्कर जी बात कर रहे हैं, मगर पवित्र आत्मा प्रभु बात कर रहे हैं। పరిశుద్ధాత్ముడు దైవదాసుల్లో ఉండి మాట్లాడుతున్నాడండి. पवित्र आत्मा प्रभु दास में होकर बात करता है। అందుకనే इसलिए సహోదరుణ్ణి ప్రేమించమంటే ఏంటి? కాపరి గారు చెప్పే ప్రతి మాటని విని జాగ్రత్తగా ప్రేమించాలి. तो भाई से प्रेम करने का मतलब क्या है? जो दास है, जो बता रहे वचन ध्यान से सुने और उनसे प्रेम रखे। ఇప్పుడు యెషయా 30:12 ఏమన్నాడు? మీరు వాక్యం వద్దని తోసివేసి బలత్కారమును కృత్రిమము నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకుంటారు గనుక 13లో ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడిపోతున్న గోడ అండనలేగును,
అది ఒక్క క్షణంలోనే హఠాత్తుగా పడిపోవును. तो 12 से 13 तक लिखा है, इस कारण इजराइल का पवित्र यूं कहता है कि तुम लोग जो मेरे इस वचन को निकम्मा जानते हो और अंधेर कुटिलता पर भरोसा करके उन्हीं पर टेक लगाते हो, इस कारण ये अधर्म तुम्हारे लिए ऊंची दीवार का टूटा हुआ भाग होगा जो फटकर गिरने पर हो और वे अचानक पल भर में टूट कर गिर पड़ेगा। నువ్వు పడిపోతావు, तब गिर जाओगे आप, వాక్యానికి దూరం అయిపోతావు, वचन का दूर हो जाओगे, నీ పనులు నువ్వు చూసుకుంటావు, केवल आप अपना काम को देखोगे, ఏదో దేవుడు దేవుడు అని ఎంజాయ్. बस नाम के लिए प्रभु का नाम క్రైస్తవ జీవితం ఎంజాయ్ కాదు, నాట్ ఏ జాయ్. लेते। मसीह का जीवन केवल एंजॉय करने का नहीं, జాయ్ కాదండి, एंजॉय करने का नहीं, ఏదో 2-3-4 మంత్రాలు చెప్పినట్టుగా చెప్పుకునే కాదండి, जैसे 2-4 मंत्र पढ़ने का जैसा नहीं है, ఏదో కాసేపు బైబుల్ తీసుకుని కాసేపు కూర్చుని అది చదువుకుని పాటలు పాడుకుని కూర్చునేది కాదండి. ईसाई का जिंदगी का मतलब यही नहीं है केवल 2-3 కేవలం చేతి అంటలా నేను मना नहीं कर रहे, అది మాత్రమే కాదు అంటున్నాను. केवल गाना गाना 2-4 वचन पढ़ने तक ही అది नहीं, మాత్రమే కాదు. केवल वही नहीं। మీరు ఒక్క విషయమేనండి, अब एक बात सुनिए, కొన్నిసార్లు గుండెలు బగిలేటట్లుగా కొన్ని విషయాలు బైబిల్ నుంచి మన పరిశుద్ధ మాట్లాడతారు. तो पवित्र आत्मा परमेश्वर ऐसा हमारे से बात करता हमारा दिल टूटने लग रहा है। దేవుడు ఏమన్నాడు? परमेश्वर ने क्या कहा? మోషే నేను పోనన్నాడు ఐగుప్తు. मूसा मैं नहीं जाऊंगा बोला था मिस्र ఇదో में, పని చేయి, फिर एक काम कर। ఈయన నోటి మంది లేని వాళ్ళు అన్నాడు. तो मूसा ने कहा था मैं अच्छी तरह बोल नहीं सकता हूँ, అయితే నీ అన్న అహరోను ఉన్నాడు అన్నాడు. तो बोला परमेश्वर तेरे भाई आरून है। అయితే మోషే కర్రని బైబిల్లో అహరోను కర్ర అన్నాడు. तो मूसा का लाठी को बाइबल में हारून की लाठी बोला। అహరోను ద్వారా ఆ కర్ర మోషే చెప్పినప్పుడు ఆర్డర్ ఇచ్చినప్పుడు అహరోను పనులు చేశాడు కొన్నిసార్లు, तो मूसा ने आज्ञा दिया तो हारून की उस लाठी के द्वारा परमेश्वर ने काम వాడుకున్నాడు इस्तेमाल किया, మంచి అంగీలు ఇచ్చాడు. अच्छी जो अंगी दिया उनको ఇవ్వలేదా? दिया ना, ఇచ్చాడు అంగీలేదు. दिया कि नहीं दिया? ఇంగ్లీష్ అంటాడు గ్లోరీ బ్యూటీ అని రాశాడు. तो अंग्रेज में ग्लोरी और ब्यूटी करके लिखा है। ఆ అంగీలంట గ్లోరీ ग्लोरी అంటే మహిమ, महिमा से भरा, మంచి మహిమ, अच्छी महिमा से भरा है, తర్వాత బ్యూటీ और ब्यूटी అందంగా ఉంటాడు, बड़ा सुंदर అలంకారముగా. अलंकरण के रूप में మోషే मूसा ఇదిగో అహరోనికి అహరోని పిల్లలకి, हारून और हारून के संतान को, ఏది పాత నిబంధన అండి, కొత్త నిబంధన గురించి చెప్పలే నేను. पुराने नियम को लेकर बताता हूँ, नया नियम को लेकर नहीं। పాత నిబంధన కొత్త నిబంధనలో లేవు ఇవి. नया नियम में नहीं है ये बातें, అది ఎప్పుడు వాళ్ళకి సేవ చేస్తానికి వెళ్ళినప్పుడు, जब सेवा करने के लिए जाते हैं तभी पहनना है, కానీ కొత్త నిబంధనలో लेकिन नया नियम में బలిపీఠాలు లేవు, वेदी नहीं है, ప్రత్యక్ష గుడారం లేదు, मेल मिलाप वाले तंबू नहीं है, ప్రత్యక్ష గుడారం లేదు, బలిపీఠాలు లేవు, वेदी नहीं है, मेल मिलाप तंबू नहीं है, ఎద్దులు లేవు, గొర్రెలు లేవు. ना गाय है ना भेड़ बकरे हैं। నీకు యేసు ప్రభు ఎక్కడ అంగేసుకోమని చెప్పలా? आपको कहीं नहीं बताया यीशु मसीह ने तुम भी अंगी पहनो, చెప్పడా? बताया था क्या? చెప్పడా? बताया था क्या? చాలా మంది అంటున్నారు बहुत सारे लोग पहनते ఈ అంగి ఏందనుకున్నారు, పరిశుద్ధత ये అంటున్నారు. अंगी या चोगा जो भी वो कहता है ये पवित्र జనాలని తప్పుడు మార్గం నడిపిస్తున్నారు. लोगों को गलत रास्ते में लेके चलते हैं। ఈ అంగి, ये अंगी जो ఈ है అంగిని పరిశుద్ధత అంటున్నారు. इसी को पवित्र करके बोलते हैं। అదేమంటే ఒక పాస్టర్ అంటున్నాడు, एक पास्टर बोलता है, పౌలు గారు ఏమన్నా అంగి ఎత్తుకురా అనలా. पौलुस ने बोला था ना मेरा अंगी लेके आओ। ఆ దినాల్లో అంగి వేసుకుంటారండి, उन दिनों में ऐसा ही कपड़ा पहनते थे, ప్యాంట్ షర్ట్లను జీన్ ప్యాంట్లు వేసుకోరు. उन्होंने पैंट शर्ट या जीन पैंट नहीं पहना। ఆ దినాల్లో జీన్ ప్యాంట్లు ప్యాంట్ షర్ట్లు వేసుకోరు. లేవు, उन दिनों में जीन पैंट या पैंट शर्ट नहीं था, అవి లేవు, वो नहीं थे, వాళ్ళు అంగీలే వేసుకునేవాళ్ళు. ऐसा ही चोगा जैसा पहनते थे। ఇక అర్థమవుతుందా? समझ में आ रहा है? అర్థం చేసుకోవాలి, समझना चाहिए, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. को समझना चाहिए। జనరేషన్ జరిగే కొద్దీ వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటాడు. जैसे पीढ़ी पीढ़ी के मुताबिक परमेश्वर हमसे बात करता పిచ్చి है, సేవకులకు అర్థం కాదు పాపం. तो बेचारे भोले सेवक लोगों को समझ అంటే नहीं आता। వాళ్ళ మెప్పులు వాళ్ళని పెద్ద ఘనత అనుకోవాలనుకుంటారు. वो सोचते हैं कि हमारा सम्मान बढ़े करके इस तरह నీ की ఘనత వల్ల దేవుని వాక్యము నిరర్ధకమైపోతుంది. तुम अपने सम्मान चाहते हो, इसलिए परमेश्वर का वचन అందుకనే निरर्थक हो కొత్త जाता है। నిబంధనలో ఎక్కడ నువ్వు అక్కడ పౌలు గారు అంటాడు రోమాపత్రిక 7 ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో రా. तो पौलुस कहता है रोमियो के 7 जिस स्थिति में प्रभु ने आपको बुलाया उसी स्थिति में आप आओ। ప్యాంట్ షర్ట్ మీద ఉన్నావా? क्या पैंट शर्ट में है? ఫోన్ వచ్చిందా? फोन आ गया? వాక్యం చెప్పు. वचन बताओ। ఫోన్ వచ్చిందా? फोन आ गया? वचन बताओ। లుంగి మీద ఉన్నావా? लुंगी में है? షర్ట్ కొట్టలేదా? शर्ट भी नहीं है? ఫోన్ వచ్చిందా? फोन आ गया किसका? వాక్యం చెప్పు. वचन बताओ तुरंत ही। దేవుని పని. परमेश्वर का काम। పాత నిబంధనలు అయితే पुराने नियम में तो ఏమన్నాడు? क्या बोला? ఈ అంగీలు వేసుకుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళు, इस अंगी को पहनो और पवित्र जगह में जाओ, ఈ అంగీ వేసుకుని బలిపీఠం దగ్గరికి వెళ్ళు. अंगी को पहन कर ही वेदी के पास जाओ। అది यही है फर्क। కొత్త నిబంధనలో नया नियम में ఏముంది? क्या था?
పని అంటే ఏంది? काम का मतलब ఎవరికన్నా దేవుని వాక్యం చెప్పటం. किसी को भी परमेश्वर का वचन बताना है, ఏ స్థితిలో ఉన్నావో किसी स्थिति में क्यों ना हो, దానికి హంగామాలు అక్కర్లేదు. उसके लिए कोई हंगामा की आवश्यकता नहीं है। అప్పుడు గనక అహరోను గనక అవి వేసుకోకుండా గనక బయటికి వెళ్ళాడా, हारून इस प्रकार ना पहनते हुए उन कपड़ों को बाहर गया డామినేల్ సత్తాడు. तो तुरंत ही खत्म हो जाएगा। అసలు అదే కాదు, इतना ही नहीं, పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి గంట కనుక కొట్టపోయాడా, पवित्र स्थान में जाकर अगर घंटी नहीं बजाएगा, మరి నీకేదండి గంట? आपके पास कहाँ है फिर घंटी? కొత్త నిబంధనలో నీకేది గంట? नए नए में आपको कहाँ दिया घंटी? నువ్వే ఒక గంట, आप ही एक घंटी हो, నువ్వే ఒక గంట, आप ही एक घंटी हो, నువ్వే ఒక స్వరం, आप ही एक आवाज हो, నువ్వే ఒక గంట, నువ్వే ఒక స్వరం. आप ही एक आवाज हो, शब्द हो। కాబట్టి इसलिए నేను ఒకటి చెప్తున్నాను, मैं एक बात बता, నమ్మబాకండి. बाकी इन बातों पर అలాంటి వాళ్ళు అంగీ వేసుకుని మేము పరిశుద్ధులు అని చెప్పి చక్కగా కూర్చుంటారు, మనం ఉంటాం వీళ్ళే పరిశుద్ధులు కావాలనుకుంటాం. इस तरह सोचने वाले कुछ लोग अंगी पहनकर बैठते हैं, वो हम सोचते हैं उन कपड़ों को देखकर यही केवल पवित्र लोग हैं। తప్పండి అది, एक सोच गलत है, అది తప్పు. ये सोच गलत है। దేవుడు మనకు చెప్పలేదండి. परमेश्वर हमसे नहीं कहा ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలో దేవుని పని చెయ్యి, आप किसी भी स्थिति में क्यों ना हो परमेश्वर का काम कर, దేవుని పని చెయ్యి కొత్త నిబంధనలో. नया नियम के अनुसार। అంటే ఇక్కడ నేను మీకు చెప్పిన విషయం ఏంటంటే, आगे बताना चाहता हूँ, మీరు గనక ఈ వాక్యాన్ని నాకు వద్దు అని గనుక తోసిపుచ్చారంటే अगर आप इस वचन मुझे नहीं चाहिए करके तुच्छ जाना तो ఏమైపోతారంటే क्या हो जाएंगे? ఒక్కసారి గోడలాగా కురిపోతారంట. तो एक ही बार जैसे दीवार के समान टूट कर गिरे। కొంతమంది వాక్యం వినడానికి ఆశగా వస్తారు, कुछ लोग वचन सुनने की बड़े आशा से आते हैं, వస్తారు, आने को आते हैं, కూర్చుంటారు, बैठते हैं, కానీ ఆ వాక్యం వాళ్ళకి అర్థం కాదు. मगर ये वचन समझ में नहीं आता, ఎందుకంటే పరిశుద్ధాత్మ ఆ శక్తి మనకు ఉండదు, पवित्र आत्मा का सामर्थ्य हम नहीं पाया, అందుకని వాళ్ళ కార్యాలు మనకు కనపడవు, इसलिए वो कार्य हमें दिखता नहीं है, వాళ్ళలో కార్యాలు కనపడవు. वो कार्य दिखता नहीं है। వాళ్ళని అన్నాడు కేవలం వినువారు. ऐसे लोगों को कहा ये केवल सुनने वाले। ఎన్ని చెప్పినా మనం బూడిదలో పోసిన పన్నీరే. कितना भी हम बताइए जैसे राख में डाले हुए सुगंध के बराबर है। అందుకని ఇక్కడ इसलिए అబ్రహాం మనం తీసుకుంటున్నాం. अब्राहम को लेते हैं हम, మొదటి బలిపీఠం पहला वेदी ప్రత్యక్ష బలిపీఠము. दर्शन देने वाला वेदी। అందుకని इसलिए చూడండి, ఆది కాండం చదివి వినిపించాను మీకు నేను. पहले पढ़कर सुनाया था, ఆది కాండము 12వ అధ్యాయము 7వ వచనములో उत्पत्ति का 12 में యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిన చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. तब यहोवा ने अब्राहम को दर्शन देकर कहा ये देश में तेरे वंश को दूंगा, और उसने वहां यहोवा के लिए जिसे उसे दर्शन दिया था एक वेदी बनाई। అది షెకెము ప్రాంతము. ये शेकेम की जगह थी, షెకెము ప్రాంతంలో బలిపీఠం కట్టాడు. शेकेम की जगह में वेदी बनाया था। చూడండి, देखिए ఎక్కడ యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడో అక్కడ బలిపీఠం నిర్మించినట్లుగా మనం చూస్తున్నాం. हम देखते हैं परमेश्वर ने जहां अब्राहम से को दर्शन दिया था वहीं पे वेदी बनाया। కాబట్టి ఈ బలిపీఠాన్ని మనం ప్రత్యక్షమైన బలిపీఠం అన్నాం. हम इसलिए इस वेदी को दर्शन दिया गया वेदी बोलते हैं। ప్రత్యక్ష అంటే दर्शन यानी कि దేవుడు తనకు తాను బయలుపరుచుకున్నాడు. यानी कि परमेश्वर ने अपने आप को प्रकट किया है। దేవుడు परमेश्वर తనకు తాను अपने బయలుపరుచుకున్నాడు. आप को प्रकट किया है। అబ్రహాం దగ్గరికి వచ్చాడు. अब्राहम के पास आया, అబ్రహామా, अब्राहम స్వరం. आवाज। దేవుడు అంటే ఎవరండి? अब्राहम का परमेश्वर का मतलब कौन है? స్వరం, आवाज, వాక్యమండు, वचन, వాక్యమండి. वचन, ఆది యందు వాక్యముండెను, वचन आदि में था, ఆది యందు వాక్యముండెను, आदि में वचन था, వాక్యము దేవుని యొద్ద ఉండెను, वचन परमेश्वर के पास था, వాక్యము దేవుడై ఉండెను, वचन ही परमेश्वर है, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యన నివసించెను. वही वचन देहधारी होकर अनुग्रह और सच्चाई से भरपूर होकर हमारे बीच में डेरा डाला। అబ్రహామా అని పిలిచాడు. अब्राहम करके पुकारा। అబ్రహాం చూశాడు వెలుగు, अब्राहम ने देखा रोशनी, ఆయన వెలుగు కనపడింది. उनकी रोशनी दिखाई दिया। అబ్రహాం వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అక్కడ तुरंत अब्राहम के सामने परमेश्वर दर्शन ఎక్కడ दिया। ప్రత్యక్షం అక్కడ వెంటనే బలిపీఠం కట్టింది. जहाँ परमेश्वर ने दर्शन दिया वहीं पे वेदी बनाई। ఇప్పుడు अभी జాగ్రత్తగా గమనించాలి. ध्यान से सुनो। అయితే ఇంకొక విషయం మీకు చెప్తున్నాను. एक बात मैं आपसे कहता हूँ, దేవుడు సృష్టి ఆరంభము నుండి परमेश्वर जो है सृष्टि की आरंभ से लेकर మనుషులకు తను తాను ప్రత్యేకించుకుంటూ ప్రత్యక్షపరుచుకుంటూనే వచ్చాడు. मनुष्यों के सामने अपना आप को प्रकट करता हुआ ही आया है। కానీ लेकिन అప్పటి నుండి तब से लेकर ఇప్పటి వరకు अभी तक తను తను ప్రత్యక్షపరుచుకుంటూనే ఉన్నాడు. अपना आप को प्रकट करता ही रहा, ఏదో విధంగా ప్రత్యక్షపరుచుకుంటూనే ఉన్నాడు. किसी न किसी रीति से अपना आप को प्रकट करता ఆయన ही रहा। మధ్యలో గ్యాప్ వచ్చిందండి. तो मगर बीच में गैप आया था, కొన్నాళ్ళు ఆయన ప్రత్యక్షపరచుకోవాలి. कुछ समय वो अपना आप को प्रकट नहीं మీరు किया। చెప్పగలరా ఎప్పుడు? आप बता सकते हो कहाँ है? చెప్పగలరా ఎప్పుడు? बता सकते हो कहाँ था? ఎప్పుడు తెలుసా? कब पता है? ఏలీ సమయంలో. एली के समय में।
ఒక్క ఏలీ సమయాన్ని తప్పితే एक एली के समय को అది छोड़कर కొంతకాలం वो कुछ समय तक ही था, కొంతకాలం మాత్రమే कुछ समय के लिए యెహోవా ప్రత్యక్షమగుట అరుదు అని రాయబడి ఉంది. यहोवा प्रकट होना बहुत कम వాస్తవానికి ఆయన ప్రత్యక్షం కాని రోజులంటే ఎప్పుడు లేవు. वास्तव में ऐसा कोई दिन नहीं है वो प्रकट ना हुआ हो, లేవు. नहीं సృష్టి था। ఆరంభం నుండి ఆయన తనకు తాను ప్రత్యక్ష పరుచుకుంటూనే ఉన్నాడు. सृष्टि के आरंभ से वो अपने आप को प्रकट करता ही रहा, కానీ लेकिन ఏలీ దినాలలో ఎందుకు ఆయన ప్రత్యేక పరుచుకోలేకపోయాడు? क्योंकि एली के दिनों में वो अपने आप को प्रकट नहीं ఎందుకో किया। తెలుసా? क्यों पता है? చూచే కన్నులు లేవు, देखने वाले आंखें नहीं थे, గ్రహించే హృదయాలు లేవు. उनके समझने का हृदय भी नहीं था, చూసే కన్నులు లేవు, देखने वाले आंखें भी नहीं थी, గ్రహించే హృదయం లేదు. समझने का हृदय भी नहीं, ఆయన కోపం వచ్చింది ఆయన. उनको गुस्सा आ गया। కొంతమంది ఏమంటారు, कुछ लोग क्या कहते రే हैं, ఈ రోజు నా మొహం చూడపో, आज से मेरी शक्ल मत देखना, అసలు నా దగ్గర రాబో, నువ్వు मेरे पास ही मत आना, जा, ఈ రోజు నీకు కనపడను నేను, तो आज से मेरे को दिखना नहीं चाहिए बोलते, నేను కనపడు నీకు, मैं भी नहीं, నువ్వు కనపడద్దు तू भी मत दिखना, అంటా మనం, बोलेंगे ना गुस्सा पर, అంటామా? बोलते हैं ना। అది ఏలియా దినాల్లో జరిగింది. इसी प्रकार एली के दिनों में हुई, एली के दिनों में हुआ था। కానీ लेकिन బాలుడైన సమూయేలు, तो जो बालक था समूएल, బాలుడైన సమూయేలు बालक था समूएल ఏమంటారు సార్? क्या कहता है, ప్రభువా प्रभु నీ దాసుడు ఆలకించుచున్నాడు. तेरा दास सुन रहा है। చిన్న పిల్లోడండి, तो बालक था छोटा सा बालक था, ఏలి యాజకుడు. एली तो याजक था। ఏలి దగ్గర ఒకటి ఉందండి, एली के पास एक स्वभाव था, కుమారుల్ని గద్దించలేకపోయాడు. अपने पुत्रों को डांट नहीं सका। ఎవరైతే కుమారుని గద్దించరో, जो कोई अपने बच्चों को नहीं डांटता, కుమారుడు తప్పు చేస్తున్నప్పుడు, जब अपने बच्चे गलत करते हैं, తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు गलत रास्ते में जाते हैं, ఆ కుమారుని గద్దించడో, जो उस अपने बेटे को नहीं डांटता ఆ था, తల్లి గాని తండ్రి గాని అతన్ని తప్పు చేయటానికి ప్రోత్సహించినట్టు అర్థం. अगर उन्हें नहीं डांट रहे तो इसका मतलब हो वो माँ या बाप हो बेटे को या बेटी को गलत करने के लिए फुसलाने वाले हैं। అందుకే ఏలి ఉన్నటువంటి ఆ యొక్క యవ్వన కాలంలో గాని, ఏలియా యాజకుడుగా ఉన్నప్పుడు గాని దేవుడు కనిపించటం, ప్రత్యక్షించటం అరుదైపోయింది. इसलिए बोला गया एली की उस समय में परमेश्वर का दर्शन होना बहुत कम हो गया था। చూచే కన్నులు లేవు, उनके देखने वाले आंखें नहीं గ్రహించే थी, హృదయం లేదు. समझने वाले हृदय भी नहीं था। దేవుడు కోపం వచ్చేసింది, परमेश्वर को गुस्सा आ गया, దేవుడు కోపం వచ్చేసింది. परमेश्वर को गुस्सा आ गया। కాబట్టి ప్రియులారా, మన ముందు తప్పు జరుగుతుంటే अगर हमारे सामने गलत हो रहे ఎవరైనా हैं, సిస్టర్ అడగండి, सिस्टर से पूछिए, నా ముందు ఎక్కడ తప్పు ఉంది వెంటనే పట్టించుకుంటా అంతే. मेरे सामने कुछ भी गलत हो रहा था मैं तुरंत दखल देता हूँ। సిస్టర్ అంటది, सिस्टर बोलती है మనకెందుకు లేదు, हमें क्या करना छोड़ो। ఏయ్, చూడదు. मैं कहता नहीं ऐसा नहीं ఈ चलेगा, రోజు కనుక మనం కనుక గద్దించకపోతే आज हम नहीं डांटेगा, వీడు అమాయకులు పాడు చేస్తాడు, ये तो भोले लोगों को बिगाड़ के వీడు रखेगा, అమాయకులు పాడు చేస్తాడు. भोले लोगों को बिगाड़ కాబట్టి के रखेगा, గద్దించాల్సిందండి. इसलिए गुड़कना ही होगा। గొడవలు ఎందుకు మనకు? मैं बोलते हैं लड़ाई क्यों, क्या करना हमें करके। అరే మంచికి చెడుకి లడాయి ఉందని బైబిల్ చెప్తుంది, अरे बाइबल कहते हैं अच्छा और बुराई के बीच में పోరాటం ఉందని చెప్తుంది. हमेशा मुकाबला ही है, పోరాటం ఉంది, मुकाबला है, ఉండాలి, అది होना चाहिए, ఉండాలి. होना चाहिए। అందుకే యేసుని సిలువేశారు, इसलिए यीशु को क्रूस पर डाला, అందుకే యేసుని చంపాలనుకున్నారు. यीशु को मारने की सोच, శాస్త్రంలో పరిచయ సదుకాయులు హేరోదుల మధ్య పోరాటం జరిగింది. शास्त्र पर से सदुकोई और यीशु के बीच में मुकाबला हुआ। ఈనాడు క్రైస్తవులు మేలకొని ఉండాలి, నాకెందుకు తప్పించుకోవద్దని సుమతి అంటున్నాడు. आजकल ईसाई सोचते हैं मुझे क्या करना, मैं चुपचाप रहूंगा करके, మనకెందుకు లేండి हमें क्या करना అంటున్నాడు. बोलता है। అలా ఉండకూడదు, ऐसा नहीं रहना అలా चाहिए, ఉండకూడదు. नहीं रहना चाहिए। మన ఇంట్లోనే సరే, हमारे घर में क्यों ना हो, పిల్లలైనా సరే, बच्चे क्यों ना हो, తప్పు చేస్తుంటే गलत ఏయ్, करे कोई भी, తప్పు చేస్తున్నావు, बोलना है तुरंत गलत कर रहे తప్పులే, हो, ये गलत है, పెద్దవాళ్ళు తింది ఇది తప్పు, गलत है, ये ఈ తరీకా తప్పు, एक तरीका गलत है, ఇది తప్పు, ये गलत है, ఇది చేయొద్దు, ये मत करो, ఇది చేయాలి, यही करो, ఇది చేయాలి. यही करो। అది మనం గద్దించాలి. हमें उन्हें समझाना అందుకే है। అన్నాడు, బెత్తం ఉపయోగించిన పిల్లవాడు పాడైపోతాడు. इसलिए कहा जिसके लिए बेत इस्तेमाल नहीं करेगा वो बच्चा बिगड़ जाएगा। గద్దింపు ఉండాలి. तो डांटना जरूरी है, తప్పు చేస్తున్నప్పుడు जब गलत करता है గద్దింపు ఉండాల్సిందే. डांटना जरूरी है। మంచి చేస్తే శబాష్, अच्छा करेगा तो शाबाशी दे, బిడ్డలు ఎదుగుతుంటే శబాష్, अच्छा अच्छे में बढ़ रहे तो शाबाशी दे, మంచి చేస్తుంటే శబాష్, अच्छा करने से शाबाशी देना है, చెడు చేస్తే अगर बुरा करने पर గద్దించు. उन्हें डांटो, తప్పు చేస్తున్నావు, गलत कर रहे बोलकर। యేసు గద్దించలా? यीशु ने भी डांटा था ना, ఏమన్నా గద్దిస్తే डांटने पर శిష్యులు ఏమన్నారు? चलो ने क्या అయ్యా कहा, నువ్వు ఆన్లే అన్నావని మొహం ఎంత అయిపోయిందయ్యా అన్నారు. आपने जो बोला था ना उससे उनका मुंह छोटा हो गया करके। కానీ దేవుడు నా తండ్రి నాటని మొక్క,
పెళ్లగించబడి అన్నాడు. यीशु ने बोला जाने दो, मेरे पिता ने जो అసలు ఆ నక్కతో ఎలా చెప్పు అన్నాడు. उसे उखाड़ा जाएगा। कहता उस लोमड़ी से इस तरह कहना। ఏమో తెలుసా क्या बोला पता ఈ है? రోజుని हेरोदेस ఆ నక్కతో ఎలా చెప్పు. लोमड़ी से इस तरह क्या जा। ధైర్యం డేరింగ్ డేషింగ్ హీరో చేసుకో. धैर्य रखना है, यीशु हीरो है డేరింగ్ డేషింగ్ హీరో. और धैर्य रखने वाला हीरो है वो। పిరికి వాళ్ళు దేవుడు రాజు వారసులు కారు. डरपोक लोग प्रभु के राज्य के बारे మనం అంటాము हम बोलते हैं పానీ ఆడు సావాడు చేస్తాడు. मुझे आने दो, वो अपना मौत मरेगा। మనకెందుకులే हमें क्या करना? మనకెందుకు లేదు అసలు. हमें क्या करना के मतलब क्या है? మనకెందుకు అన్న మాట ఉంది అసలు. हमें क्या करना है? కాబట్టి ప్రియులారా इसलिए प्रियो ఇక్కడ చూడండి देखिए సమయలు బాలుడు बालक है समूएल, అన్న కుమారుడు अन्ना का पुत्र है। పాలు విడిచిన తర్వాత दूध छोड़ने के बाद ఏలీ దగ్గర దైవ వదిలి పెట్టింది. एली जो प्रभु का दास है उनके అన్న पास లాంటి छोड़ दिया। వాడు కావాలండి. अन्ना के समान के लोग चाहिए। మన బిడ్డలు సండే స్కూల్ పంపించాలి. हमारे बच्चों को संडे स्कूल में भेजना है, ఇదే నేర్చుకోవాల్సింది ఇక్కడ. यही सीखना है यहाँ पे। మన బిడ్డలు సండే స్కూల్ పంపించాలి. हमारे बच्चों को संडे स्कूल సండే भेजना है। స్కూల్ టీచర్ చెప్పాలి. संडे स्कूल की ఏయ్ टीचर को నువ్వు బాగా बताना है, నేర్పిల్లకి. इन्हें अच्छी तरह सिखाओ करके। మనం పిల్లల్ని ప్రేమిస్తున్నాం. ఏం ప్రేమిస్తున్నాం మన పిల్లల్ని? हम बच्चों को क्या प्रेम दे మన रहे हैं? పిల్లలకి ఏం పెడుతున్నాం? అది ఏదంటారు చికెన్ లెగ్ లో ఏమంటామమ్మా? కేఎఫ్సి KFC खिलाते हैं अपने बच्चों को, చాక్లెట్లు. चॉकलेट खिलाते हैं। పిల్లలు బయటికి వెళ్తే వర్షంలో ఎండలో బాధపడిపోతారు. बच्चे बाहर जाने से धूप में बारिश में खराब हो जाएंगे। నాట్ ఏ రియల్ లవ్. ये हकीकत का प्रेम नहीं है। రియల్ ప్రేమిస్తలేదు వాళ్ళని. आप हकीकत का प्रेम नहीं వాళ్ళు करते। రియల్ గా ప్రేమిస్తలేదు आप నువ్వు. हकीकत में प्रेम नहीं कर रहे। నిజంగా ప్రేమిస్తే अगर सच्ची बात प्रेम करते సంఘంలో हो, తీసుకొచ్చి వాళ్ళని సండే స్కూల్ వదిలిపెట్టు. तो कलिसिया में आते हो तो उन्हें संडे स्कूल में छोड़। యూత్ పంపించు. अब नौजवान है तो यूथ में भेजो। దైవదాసులకి వెళ్ళు. प्रभु के दास के पास जाओ, बोलो, నేర్చుకో सीखो నేర్చుకో. सीखो। అన్నా లాంటి వాడు కావాలండి. अन्ना के समान के అన్నాని దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. अन्ना का नाम परमेश्वर ने बाइबल के సమూయేలు రాయించాడు. समूएल का नाम నాకు लिखा బిడ్డ है। పుడితే ప్రభువా और मेरे संतानों का प्रभु నేను కమిట్మెంట్ చేసుకోవాలి. एक वाचा बांधना నాకు है। బిడ్డ పుడితే ప్రభువా अगर मेरे संतानों का प्रभु, చిన్నతనం నుండి నీ మాటలే तो చెప్తాను. बचपन से तेरे ही बात बताऊंगा। మొన్న నేను మన అమ్మాయి ప్రతిభ ఇంటికి మేము ఇద్దరం వెళ్ళాం. సిస్టర్ నేను సురేష్ బ్రదర్. सिस्टर और मैं सुरेश भाई प्रतिभा सिस्टर के घर गए थे। కొన్ని మాటలు వచ్చినాయి మాకు. कुछ आपस में हम बातें कर रहे కడుపులో थे। ఉన్న బిడ్డ కంట దేవుని మాటలు దేవుని వాక్యం ఆ పిల్లడు ఇంటా ఊన్ కొడతా ఉంటాడు అంటది. तो पेट के अंदर के बच्चे को लेकर अगर हम बातें करते रहेंगे, उसको बोलते रहेंगे तो वो सुनने की क्षमता रखता करके सुना। అందుకేనయ్యా నేను చెబుతా ఉంటానయ్యా అని. ऐसे प्रतिभा बोल रहे, इसलिए मैं बोलती रहती हूँ बच्चों को। చెబుతా ఉంటానయ్యా. मैं बच्चे को बोलती रहती हूँ, बोलती है। మంచిది. अच्छी बात है। ఆ బిడ్డలు పుడితే अगर मेरे संतान है, నా బిడ్డని मेरे बच्चे को ఏమనాలి? क्या बोलना है? ఎంబీబీఎస్ డాక్టర్, MBBS डॉक्टर बनाऊंगा, ఐపీఎస్ ఐపీఎస్ बनाऊंगा, ఐఏఎస్ IAS बनाऊंगा, అమెరికా अमेरिका भेजूंगा, లండన్ लंदन भेजूंगा, షారుఖ్ ఖాన్ లాగా చేస్తా. शाहरुख खान सम्मान बनाऊंगा। నా కూతురు పుడితే జయప్రద లాగా చేస్తా. पुराना है। मेरे बेटी पैदा होगा तो जयप्रदा के सम्मान बनाऊंगा। నేను కూడా అప్పుడు అట్లా అనుకున్నా. मैंने भी एक समय ऐसा ही చాలా తప్పు सोचा చేశాను నేను था। అనిపిస్తాను. ऐसा सोच के मैंने बहुत गलत किया। నేను కూడా అనుకున్నాను मैंने भी ऐसा ही सोचा था प्रभु में आने से पहले। ఎన్టీ రామారావు చేస్తా, NTR की तरह करूंगा, రాజ్ కుమార్ లాగా చేస్తా. राजकुमार के समान करूंगा। అది కాదు, वो नहीं है। క్రీస్తు లాగా చేస్తా. मसीह के समान बनाऊंगा। నా బిడ్డలకు క్రీస్తు లాగా చేస్తా. मेरे बच्चों को मसीह के నా समान బిడ్డలు बनाऊंगा। సంఘంలో పనిచేయాలి. मेरे बच्चे कलिशा में काम నా करना, బిడ్డలు సంఘంలో ఉండాలి. कलिशा में रहना है। मेरे నా బిడ్డలు దైవ దాసునితో కలిసి ఉండాలి. बच्चे प्रभु के दास से मिलकर रहना है। చూడండి ప్రియారా, देखिए प्रियो, సమయలు समूएल దినములలో के दिनों में దేవుడు మాట్లాడు. परमेश्वर बात करना शुरू कर। సమయలు समूएल అర్థం కాదు. సమయలకి को समझ नहीं आ रहा था, అర్థం కాల. नहीं आया था। ఎలుగు చెప్తున్నాడు. एली के पास जाके बोल रहा था। ఏమి అనుకున్నాడు? एली ने सोचा, అయ్యా ఈసారి చెప్తే చెప్పు, నాకు ఈ దోష నీకు చెప్పు. अगर अगली बार आपको आवाज आती है तो समूएल तुम कहना, ఏమన్నాడు? तेरे पास हूँ। ప్రభువా हे प्रभु, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. तेरा दास सुन रहा है। సమూయేలు లాంటి స్వభావమే అబ్రహాంకు ఉంది. అబ్రహాం స్వభావం లాంటిదే సమూయేలుకు ఉంది. समूएल की जैसा स्वभाव अब्राहम का है, अब्राहम का जैसा स्वभाव समूएल का है। సెలవేమో అన్నాడు. तो बताना क्या बात है? సమూయేలు సెలవేమన్నాడు. तो समूएल कहता है बताइए। తనను తాను దర్శించుకున్న స్థలమే ప్రత్యక్షమ స్థలము, ప్రత్యక్ష పడిన స్థలము. तो अपना आप को प्रकट करने का उस जगह को ही बोलते हैं दर्शन दिया हुआ जगह। ఇప్పుడు अभी బలిపీఠాలు లేవుగా. वेदी नहीं है ना? మరి ఇప్పుడు బలిపీఠం ఏంటంటే? अभी का वेदी क्या है फिर? ఇప్పుడు బలిపీఠం ఏంటంటే का वेदी నీ क्या था? జీవితంలో ఈ ప్రత్యక్ష బలిపీఠం అనేది బైబిల్ ద్వారా మనకి ప్రత్యక్షమవుతాడు. आपकी जिंदगी में वेदी जो प्रकट होने का मतलब है बाइबल के वचन के द्वारा प्रकट होता है। బైబిల్ ఓపెన్ చేయి, बाइबल को ओपन करो, ఓపెన్ చేయి, खोलो बाइबल को, ప్రత్యక్షం అయిపోయాడు. प्रकट हो गया। ఏమైపోయండి? क्या हो गया? ఆత్మీయ బలిపీఠం. आत्मिक वेदी
ఇక్కడ గొర్రెొద్దు, यहाँ पे भेड़ की आवश्यकता नहीं, ఎద్దొద్దు, या बैल की आवश्यकता नहीं, అంగీలొద్దు, ना अंगी की आवश्यकता है, డ్రెస్సులొద్దు, ना कोई ड्रेस की आवश्यकता है, ఏ అక్కర్లేదండి. किसी चीज की आवश्यकता नहीं। దేవుడు నీ జీవితంలో ప్రత్యక్షం కావాలంటే परमेश्वर आपका जिंदगी में प्रकट होना है, బైబిల్ ఓపెన్ చేయి. बाइबल खोलो। ఓ వాక్యమైన దేవుడు, वो वचन रूपी परमेश्वर, వాక్యమైన దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడు. परमेश्वर आपको प्रकट हो गया है। అప్పుడు అంటున్నాడు యెషయా, చదువు, तब बोलते हैं यशायाह पढ़ो इसे, వాక్యం చదువు, वचन पढ़ो, ఉద్దర వాక్యం. वचन को मना मत करना। చాలా మంది వాక్యం చదవాలంటే बहुत सारे लोग ये वचन पढ़ने के लिए వాయిదా వేస్తారండి. टालते అసలు रहते हैं। వాక్యం చదవడం మనసే రాదండి. वचन पढ़ने का मन ही नहीं నేను ఒక आता। విషయం చెప్తున్నా ఈరోజు. एक बात అంటే बताओ आज, పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, पवित्रात्मा प्रभु कहता है, ఎవరికైతే వాక్యం చదవాలని మనసు రాదు, जिस किसी को भी वचन पढ़ने का मन नहीं आता, అయినా మనసు వచ్చినా గానీ ఏందన్నా అది సైతాను చేస్తున్న పని. अगर कई बार मनाने पर भी कोई बात नहीं करके सोचते ना, इसका मतलब शैतान काम कर रहा है। కాసేపు बाइबल को छोड़ो, थोड़ी देर टीवी देखेंगे, కాసేపు సీరియల్ చూద్దాం, थोड़ी देर सीरियल देखेंगे, అది చూసాక నిద్ర వచ్చేసింది. वो देखो और बाइबल खोलो फिर नींद आ जाती है। అది చూడండి దాంట్లో ఏమైనా కనపడితే वो देखा हमने टीवी, उसमें कुछ दिखाई दिया, మధ్య మధ్యలో యాడ్లు వస్తాయి. बीच बीच में याद आता है, ఎంటికలు ఎట్టుబడి ఎట్లా అంటారు, ఎంటికలు अपने बालों को यूं करके यूं कर देते हैं, ఏమంటారు, क्या बोलते हैं, ఇటు పెట్టాక अपने अपने बालों को यूं फैलाते हैं। ఆ ఎంటికలు అబ్బాయి ఈ తేలు రాయాలి, అబ్బాయి ఈ నూలు రాయాలి. जैसे वो बाल ऐसे एडवर्टाइज की तरफ पिक्चर आ रहा है। మొదట్లో వచ్చేదంటే సినిమాల మధ్యలో అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. पहले दिनों में क्या होता था, पिक्चर के बीच में कहीं इक्का दुक्का एडवर्टाइजमेंट, ఇప్పుడు అది కాదు, अब आजकल అడ్వర్టైజ్మెంట్ మధ్యలో సినిమాలు. एडवर्टाइज ज्यादा है, पिक्चर थोड़ा दिखाई देता है। చూడండి, देखा, ఈ సబ్బు వాడండి, టింగ్ టాంగ్. इन साबुन को इस्तेमाल करो, टिंग टांग। మనం బజార్కి వెళ్ళంలే, మమ్మీ ఆ సినిమాల సబ్బు ఇదిగో, ఇదిగో సినిమాల సబ్బు ఇదిగో. तो मम्मी मम्मी वो टीवी में बताया था, वो साबुन यहाँ दिख रही है, ले लो। మమ్మీ ఆయన చీర కట్టిందే. मम्मी ऐसी साड़ी पहनी थी ना, मुझे ये साड़ी चाहिए। నేను చిన్నప్పుడు मैं जब छोटा था, మా పట్టణానికి వెళ్తే तो शहर में जाते तो దసరా బుల్లోడు చీరలో ప్రేమనగర్ చీరలు. ఓ బాబా ఏ మాట ఎక్కడ పడ్డాయి. जैसे पिक्चरों में जो पहना था, उन्हीं पिक्चरों का नाम लेके बोलते फलाना साड़ी, फलाना पिक्चर की साड़ी, ఆ సినిమాలుగే उन्हीं पिक्चरों की साड़ियां बोलते थे। చిల్లారా. प्रियो, అందుకే అంటాం, इसलिए कहते हैं సీరియల్ సినిమాలు చూస్తే सीरियल और सिनेमा देखोगे, తట్టుకోలేదు నువ్వు, నీకంత శక్తి లేదు. आप उसको सामना करने की शक्ति దానికే नहीं, మనసు వెళ్ళిపోతుంది, उसी के अधीन हो जाओगे आप, వెళ్ళిపోతుంది దాని उधर మనసు. ही खींचता जाएगा आपका मन। కాబట్టి इसलिए బైబుల్ చదవని మనసు ఉండదు, फिर बाइबल पढ़ने के मन नहीं होगा, నిద్ర వచ్చేసింది. नींद आ जाएगा। फिर చాలా మంది చూడండి, बहुत सारे लोगों को టీవీలు మాత్రం కళ్ళు ఆరబెట్టుకుని కళ్ళు टीवी को तो बिल्कुल ऐसा देखे आंखें फाड़ फाड़ कर, బైబుల్ చదవకల్లా बाइबल जब पढ़ने का मन होता है झपकी मारते रहे, వాక్యం చదివినప్పటికీ, वचन सुना हो तो फिर झपकी, ఎందుకంటే చూసి సరిసిపోయావు, क्योंकि टीवी देख देख के అలసిపోయావు. थक गए ना। ఆ పని బైబిల్ కాడ చేస్తే, वही समय बाइबल के पास निभाता तो, మోహరించి ప్రార్థన చేస్తే घुटनों में आकर अगर प्रार्थना करता तो మన జీవితం ఆశ్రయించబడుతుంది. जिंदगी हमारी आशीष पाती है ना। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, నేను జాగ్రత్తగానండి, ध्यान से सुनिए, బైబుల్ बाइबल నీకు ఒక కిరీటం లాంటిది. एक मुकुट के बराबर है आपके लिए। నువ్వు బైబుల్ అట్లా ఉప్పదీసినప్పుడు जैसे बाइबल खोलोगे అదే ఆత్మీయ ప్రత్యక్ష బలిపీఠం, तो आत्मिक तौर पर दर्शन होने वाली అదే वेदी है, ప్రత్యక్ష బలిపీఠం. दर्शन की वेदी है। అది చదువుతున్నప్పుడు जब उसको पढ़ते हो, మన హృదయంలో ఉన్న పాపం అంతా పటాపంచలు అయిపోతుంది. हमारे हृदय के अंदर का पाप जो है चूर चूर हो जाएगा। ఏమవుతుందంట, क्या होगा, పాపం లోపల ఉన్నప్పుడు పాపం అంతా ఏమవుతుంటే ఇచ్చనం అయిపోతా ఉంటుందండి. हमारे अंदर पाप होगा, वह बिल्कुल टूटता जाएगा। చూడండి, देखिए, అదొక అదొక బందుకు లాంటిదండి. एक बंदूक की तरह समान है। ఆ వాక్యం దిశను ఉపయోగిస్తే अगर वचन को इस्तेमाल करेगा, సైతాన్ పారిపోతాడు, शैतान भाग जाएगा, సైతం పారిపోతాడు. भाग जाएगा। అదొక తుపాకు లాంటిది. एक बंदूक के समान నీ है। దగ్గర ఒక తుపాకు ఉండట్టు, आपके पास నీ దగ్గర ఒక కిరీటం ఉండట్టు. आपके पास एक मुकुट है, అందుకని నీ బైబిల్ నీకు ఉండాలి. इसलिए आपके लिए आपका बाइबल अपना సాతాను జయించడానికి ఒక సాధనం. सातान का सामना करने के ఒకటి साधन। బైబిల్ ముకుటం, एक तो बाइबल मुकुट, రెండోది తుపాకి, दूसरा है कि మూడోది సాతాను జయించడానికి ఒక సాధనం. तीसरा जो है शैतान का सामना करने का साधन है। అందుకే इसलिए బైబుల్ మన జీవితంలో తెలిసినప్పుడు ఒక ప్రత్యక్ష బలిపీఠం. तो जब हम वेदी प्रकट होने का मतलब बाइबल को खोलते तो मानो यह हमारे दर्शन की वेदी है। చదువు. पढ़ो, చెప్పాము మొన్న, बताया तेरे परसों, మన బెడ్ కాఫీ ఏంటి, हमारा सुबह सुबह का नाश्ता
बाइबल होनी चाहिए, బైబుల్ बाइबल బైబుల్ చదివినాక ఏదైనా बाइबल पढ़ने के बाद ही कुछ भी हो। బైబిల్ చదువుకో, पहले बाइबल पढ़ो, చెప్పు ప్రభుకి, बताओ प्रभु से, అయ్యా ఈ రోజు కొన్ని పనులు నేను చేయబోతున్నాను, आज कुछ काम मैं करने पर हूँ, నాకు సహాయం చేయ్యా, मदद करो बोलो। పరిశుద్ధాత్ముడా पवित्र आत्मा प्रभु, నీ దూతలు నాకు ఇయ్యయ్యా आपके दूतों को मेरे साथ रखो అని बोलकर, కిరీటం అయితే ఎప్పుడైతే కిరీటం రాజుకు ఉంటుందో ఆ రాజు జయించిన వాడు. जब राजा के सिर पे मुकुट होता है, इसका मतलब ये राजा जो है जीता हुआ। సైతాన్ నిన్ను చూస్తాడు, शैतान आपको देखेगा, అమ్మో బైబిల్ బాగా తెలుసు, अरे नहीं तो बाइबल अच्छी तरह నన్ను पता है, వాక్యం ద్వారా కొడతాడు, मेरे वचन लेकर मुझे मारेगा, నన్ను వాక్యం ద్వారా కొడతాడు, वचन लेकर मुझे दे मारेगा। యేసయ్య కూడా వాక్యం ద్వారా కొట్టాడు. यीशु ने भी वचन के द्वारा ही मारा। इसलिए ఏమంటాడు, बाइबल कहता నా है, మాటలు రాయబడాలి, ये बातें मैं चाहता हूँ రాబోయే తరానికి నా మాటలు తెలియాలి. आने वाले लोगों के लिए मेरा वचन యెషయా पता ప్రవక్త होना అంటాడు, चाहिए। नबी यशायाह बोलता है, రాయబడిన వాక్యం నేను చదవాలి. लिखी हुई बातों को मुझे पढ़ना है। కానీ యెషయా అన్నాడు, यशायाह ने ఈ कहा, వాక్యం నాకు వద్దని తోసేస్తున్నారు, लेकिन बहुत सारे लोग इस वचन को निकम्मा जानकर నాకు వద్దని తోసేస్తున్నారు. निकम्मा जानकर तू छोड़ देते हैं। వాళ్ళు ఒక మంచి బాగా కట్టినది అది అంటాడు ఆ గోడలాగా పడిపోతున్నారు. तो अच्छी तरह बनाई गई दीवारें फिर भी वो लोग दीवार की तरफ टूट जाने वाले। అందుకని వాక్యం వినాలంటే చాలా మందికి కష్టం అండి. कुछ लोगों को देखो वचन सुनना बड़ा दुख लगता నేను వేసుకోవాలి మనం है। फिर यीशु यीशु बोलने के लिए बोलो బాగా అంటారు, तो अच्छी तरह बोलेंगे। కానీ వాక్యం వినాల్సిన కల్లా वचन सुनने का समय आता है। చెప్పాను ఒకసారి, मैंने बताया था ना, ఒక వ్యక్తి అంట एक व्यक्ति క్రైస్తవ పాటలు అంటే బాగా ఇష్టం అంట, ईसाई को गीतों से बहुत मन लगता చాలా है, ఇష్టం అంట. बहुत मन आता है, వస్తాడంట, आता है, ఆ పాటలు అంతసేపు ఉంటాడంట. गीतों समय तक ही बैठता है। ఈ మధ్య మధ్యన వాక్యాలు చెప్తా కూడా పాటలు పాడతారు కదా, आजकल तो वचन बताते हुए भी गीत गाते हैं ना, అందుకని ఆయన ఏం చేసేవాడు, इसलिए उन्होंने क्या किया, పాటలు అంతసేపు కూర్చొని गीतों समय ఎప్పుడైతే వాక్యం మొదలైందో जैसे वचन शुरू हो गया ఇట్లా రెండు చేతులు ఇటు పెట్టుకుంటాడంట, तो दोनों उंगलियों को अपने कानों में लगाता है, ఇటు పెట్టుకుంటాడంట, ऐसा लगाता है, ఇటు పెట్టుకుని ऐसा लगाता है। ఎప్పుడైతే పాట పాడుతున్నాడో जब गाना गा रहा होगा పక్కన చెప్తాడంట. तुरंत खोल देगा। అయితే तो फिर ఆయన వాక్యం చెప్తున్నాడు, प्रभु को दास वचन बता रहा था, ఏగ ఇక్కడ వాలింది, मक्खी आकर यहाँ बैठ गई थी, ఇక్కడ వాలితే ఏగనే यहाँ बैठने पर అంటున్నాడంట. तो उसको भगाने के लिए ऐसा ऐसा ये कर रहा था, सर हिला रहा, उंगली हिला रहा था। ఎప్పుడైతే ఏగ బాగా ఇబ్బంది పెడుతుందో मक्खी ज्यादा तकलीफ देने लगी బెట్టి ఇట్లా అన్నాడంట, तो तुरंत दोनों कान छोड़कर ऐसा मारा उसने। నువ్వు పాపివి, तुरंत उन्हें सुनाई पड़ा कान में, तू पापी है, క్రీస్తు నమ్ముకుంటే పరలోకానికి వెళ్తావు, मसीह पर भरोसा करने से स्वर्ग जाओगे। అంతే ఏంట మొదలు పెట్టాడంట. तुरंत कान में पड़ते ही सुनना शुरू कर అంతే दिया, ఏంట మొదలు పెట్టాడు. ऐसा ही सुनना शुरू कर दिया। ఏంటది సమర్పణ స్థలము, वो जगह है समर्पण की जगह, వెంటనే సమర్పించుకుంటాడు, तुरंत समर्पण किया, పెద్ద సేవ చేశాడు. अच्छी सेवा किया उन्होंने। చూసారా పిల్లారా, देखा प्रियो, కాబట్టి ఈ రాత్రి इसलिए आज रात को, ఈ రాత్రి आज रात को దేవుని ప్రత్యక్షత మనం చూడాలి, परमेश्वर के दर्शन को हम देखना है, ప్రత్యక్షత మనం చూడాలి. दर्शन को देखना है। అందుకే इसलिए ఆయన నరులను పరిశీలిస్తూ ఉన్నాడంటండి. वो इंसान को जांचता रहता है। చూడండి, ఆ ఏబు, ఈ వాక్యం చెప్పి నేను ముగిస్తాను. इस वचन को देखकर खत्म करेंगे। ఏబు आयब के पुस्तक 34, 34वें अध्याय, ఏబు 34వ అధ్యాయము आयब 34 अध्याय 21, 22, 21 और 22। 34, 21, 22. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. దుష్క్రియలు చేయువారు దాగుంటకు చీకటనను మనాంధకారమనను లేదు. कहता है 34, 21 और 22 आयब का, क्योंकि परमेश्वर की आंखें मनुष्यों की चाल चलन पर लगी रहती है और वह उसकी सारी चाल चलन को देखता रहता है। ऐसा अंधियारा या घोर अंधकार कहीं नहीं है जिसमें अनर्थ करने वाला छिप सके। నిన్ను చూస్తూ ఉంటాడు. वो देखता ही रहता है। ఈరోజు బైబిల్ చదివావా? आज बाइबल पढ़ा है, ఈరోజు బైబిల్ చదివావా? बाइबल पढ़ा है, आज ఈరోజు ప్రార్థన చేసుకున్నావా? आज प्रार्थना किया है, ఈరోజు దేవుని ప్రత్యక్ష చూసావా? क्या आज परमेश्वर का प्रत्यक्षता को देखा है, ఈరోజు ప్రత్యక్ష చూసావా? उनका दर्शन देखा है బైబిల్ आपने? ఓపెన్ అయిందా? क्या आपका बाइबल खुला? ఓపెన్ అవటమే ప్రత్యక్ష बाइबल బయటపెట్టు. को खोलना ही
दर्शन का वेदी है, బలిపీఠం. वेदी है। మనం క్రైస్తవులు చాలా తెలియకుండా చాలా తప్పులు చేస్తున్నాం हम అండి, ईसाई अनजाने में कई सारी गलतियां करते हैं, తెలియకుండానే. अनजाने में ही। అందుకని రోజు వాక్యం ఉంటే చిన్న చిన్న తప్పులు కూడా మనం తెలుసుకోవచ్చు. इसलिए हम हर दिन वचन सुनेगा तो छोटी छोटी कमियों को भी जान पाएंगे। కాబట్టి ప్రతిరోజు దేవుడు వాక్యం అనే దేవుడు నీకు ప్రత్యక్షం కావాలి. इसलिए हर दिन आपको वचन रूपी परमेश्वर प्रकट होना है, రాళ్లతో కట్టిన బలిపీఠం కాదు, पत्थरों के द्वारा बनाए गए वेदी नहीं। జీవం కలిగినటువంటి వాక్యం అనే రాళ్లతో కట్టబడిన నీవు నేను जीवित पत्थर है जो वचन के द्वारा बनाए गए आप और हम। ప్రతిరోజు ఆయన ప్రత్యక్షం చూడాలి. हर दिन उनके दर्शन को ఈ రోజు देखना। దైవజనుల ద్వారా మాట్లాడిన మాటలని మన హృదయంలో పెట్టుకోవాలి. आज प्रभु का दास के द्वारा बताए गए हर एक बात अपने సమయం వచ్చినా ఉపయోగిస్తాం. समय पे इस्तेमाल రండి, చిన్న करें। ప్రార్థన धन्यवाद, प्रार्थना करें। వందనాలు నాయన, धन्यवाद प्रभु जी, స్తోత్రాలు ప్రభు. स्तुति हो। ఈ రాత్రి దైవదర్శనం వాడుకున్నాం. आज रात को प्रभु के दास को इस्तेमाल किया। అల్పుణ్ణి అవేమికని ఏమీ తెలియని వాడిని నువ్వు వాడుకుని సంఘానికి బోధిస్తున్నావు. प्रभु मैं जो सुनी हूँ, प्रभु कुछ योग्य नहीं मान्यता नहीं है मेरे अंदर, प्रभु जी आपने मुझे इस्तेमाल किया। ప్రతి బిడ్డతో మాట్లాడుతారు. हर एक से आपने बात ఈ की। రోజు లైవ్ లో కొంచెం ప్రతి బిడ్డతో మీరు మాట్లాడారు. लाइव में आने वाला हर एक से आपने ఇంకా बात చాలా మంది రాలేకపోతున్నారు. और भी बहुत सारे लोग नहीं आ पाए। అయ్యా వాళ్ళు కూడా చూడు సహాయం वो చేయి. भी आ सके इसका मदद करे प्रभु जी। లోకంలో పడిపోయారు. संसार में गिर వాళ్ళ चुके, విశ్వాసం అనే గోడ ఇరిగిపోతున్నారు. उनके विश्वास की दीवार टूटती जा रही మెల్లిమెల్లిగా రాళ్ళు తొలగిపోతున్నాయి है। ప్రభు. ईंटें जो है धीरे అసలు ఒక धीरे, రోజు గోడ లేకుండా పోతుంది. एक दिन ऐसा होगा दीवार ही नहीं दिखाई అలాంటి देगा। వాళ్ళు చాలా మంది ఉన్నారు. ऐसा बहुत सारे लोग हैं प्रभु ఈ जी। రోజు నీ బిడ్డలు వచ్చారు, आज आपके बच्चे आए हैं, ఆశగా వచ్చారు, बड़ी आशा से, ఆశగా మిమ్మల్ని తృప్తిపరుస్తారు. आशा करने वालों को तृप्त ఈ రోజు నీ करेगा। బిడ్డలన్న మాటలన్నీ आज आपके बच्चे जितने वचन వాళ్ళ सुने, హృదయంలో నూటి నొప్పి పడి సహాయం చేయి. हृदय में 100 गुना फलन तो नहीं, సైతాన్ని ఎత్తుకొని పోకుండా సహాయం చేయి. शैतान ना उठा के ले जाने యేసు पाए। నామములో అడుగుతున్నాను. यीशु के नाम से प्रार्थना मांगते हैं। आमीन। आमीन। पिता परमेश्वर का प्यार, प्रवेश मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युक्त सदा कल जो लाइव में आके आज वचन सुना, इनके साथ इनके बच्चों के साथ प्रभु सदा काल बने रहे प्रभु। आमीन। आमीन। हालेलुया, हालेलुया, हालेलुया। हालेलुया।